చూడండి. సో ఈ ఫస్ట్ టైమ్ అండ్ వర్క్ లెవెల్ 1లో చూడండి ఏమి ఇచ్చినాడంటే మనకి కాన్సెప్ట్ ఫస్ట్ ఏముంటుందంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది దీంట్లోన. నార్మల్గా ఈ కాన్సెప్టు మీకు ఇచ్చిన ఒక ఈ ఐరేజ్ బుక్లో చదివితే గిన ఏముందంటే వ్యక్తుల సంఖ్య మరియు ఒక పనిని పూర్తి చేయుటకు పట్టే రోజుల సంఖ్య అనేది విలోమానుపాతంలో ఉంటుంది అని కష్టం అంటున్నాడు. అంటే నార్మల్గా చూడండి ఇవన్నీ మనకి ఇంత కాన్సెప్ట్ అని కష్టం బదులు మాకు మైండ్లో చూడండి. ఇప్పుడు ఒక పని చేస్తాం, ఒక పని చేసే పోతాం. ఒక పని చేయడానికి పోయినప్పుడు ఒక 10 మంది ఉన్నారు, రైటా? ఎంతో కొంత టైం పడుతుంది. సేమ్ అదే పనిని ఒక 20 మంది చేసేగిన టైం ఎక్కువ పడుతుందని తక్కువ పడుతుందని. ఎందుకనికంటే అంటే మనుషుల సంఖ్య పెరిగిందంటే గిన మనం చేసే టైం అనేది ఏమైపోతుంది, తగ్గుతుంది. ఒకవేళ మనుషుల సంఖ్య తగ్గిందంటే మనం చేసే టైం అనేది ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతుంది, ఇంకోటి తగ్గితే ఇంకోటి పెరుగుతుంది అన్నప్పుడు మనకి ఎట్లుంటుంది రేషియో అనేది విలోమానుపాతంలోనే ఉంటుంది కదా. సో అదొక్క టాపిక్ నేర్చుకుని దాని బదులు ఏం నేర్చుకుంటారంటే ఒక ఫార్ములా లాగా ఉంటుంది ఒక చిన్నది, రైట్? సో మనం ఇప్పుడు విలోమానుపాతంలో ఉంటుంది అనకషంటున్నారు. ఏది మనకు జరిగే వర్క్ అనేది విలోమానుపాతంలో ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి వర్క్ అనకషంటే ఏమితో చూస్తాం మనము, ఏమితో చూస్తాము, W1 డబ్ల్యూతోనే చూస్తాం. నార్మల్ వర్క్ అంటే W1 కష అనుకుంటే మీరు ఒక ఫార్ములా లాగా రాస్తాను మీకు, అది గుర్తుపెట్టుకోండి. నార్మల్గా మనం పని చేసేటప్పుడు కొన్ని ఏమిలో చెప్తాం, డేస్లో చెప్తాం, తర్వాత ఏమిలో చెప్తాం, గంటల్లో చెప్తాం, తర్వాత ఇంకోటిలో చెప్తాం మినిట్స్లో కొన్నిసార్లు మినిట్స్లో చెప్పాలనుకుంటే మినిట్స్లో చెప్పొచ్చు, హవర్స్ చెప్పాలనుకుంటే మీ మ్యాక్సిమం మీరు ఏం నేర్చుకుంటారు కష్టం అంటే మీకు ఎక్కువ మనకి అంటే క్వశ్చన్స్ బేస్డ్గా మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఏం అడుగుతారు కష్టం అడిగితే డేస్ అడుగుతాడు, లేదంటే ఫస్ట్ మనుషులు ఇస్తాడు కదా ఎంతమంది ఉన్నారని కష్టం అనేది. సో మనకి మనుషులు కాబట్టి M1 మనుషుల గురించి మాట్లాడేటప్పుడు అంటే ఫస్ట్ ఒక వర్క్ ఇదే వర్కే ఇంకొక సిచ్యువేషన్లో జరుగుతుంది, రైటా? సో ఫస్ట్ సిచ్యువేషన్లో ఫస్ట్ M1, తర్వాత D1 అంటే డేస్, M అంటే మనుషులు, రైట్? D అంటే రోజులు, తర్వాత ఇంకేం తీసుకుంటారు, గంటలు, రైటా? ఇవన్నీ అవసరం లేదు ఫార్ములా, ప్రతి ఫార్ములా ఇవన్నీ 4 ఉంటాయని అనుకోవచ్చు, 4 ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి ఏమి ఇచ్చినాడు క్వశ్చన్ అని అంటే అవి ఏముంటే అవి మాత్రం తీసుకొని చేస్తే చాలు మీరు, రైట్? సో మనకి ఇక్కడ ఏముండదు, W2 ఉండదు. సో W1 సేమ్ ఇక్కడ కూడా ఏముంటుంది చెప్పండి, M2, తర్వాత D2, తర్వాత H2. సో నార్మల్గా ఇది ఒక బేసిక్ ఫార్ములా ఉంటుంది ఇది. కానీ దీంట్లోన M1 D1 H1 అని ఒకవైపు రాసినాము, తర్వాత M2 D2 H2 అనేది నార్మల్గా ఒకవైపు రాసినాం. బట్ ఇక్కడ W2 W1 అని రివర్స్ రాసిన. W అంటే ఏంటిది, వర్క్, అర్థమైనా? సో మనకు అదే కదా ఏ పాత్రలో ఉంటుంది, విలోమానుపాతంలో ఉంటుంది అని చెప్పినారు కదా, అందుకు రివర్స్ రాసిన. సో ఇప్పుడు మీరు ఫస్ట్ లెక్క చూడండి, దీని నుంచి నార్మల్గా ఫస్ట్ లెక్క చూసి ఏమి ఇచ్చినారంటే 30 మంది పురుషులు 7 రోజులలో ఒక గడ్డి మైదానాన్ని పండించగలిగితే, రైటా? ఎంతమంది పురుషులంట, 30 మంది పురుషులంట. ఏం చేయాలంట, 7 రోజుల్లోన ఒక గడ్డి మైదానాన్ని పండించగలిగితే అదే 21 రోజుల్లో అదే 21 మంది పురుషులు ఆ పచ్చిక బయళ్లను ఎన్ని రోజుల్లో పండించగలుగుతారు అని కష్టంటున్నారు. చూడండి సేమ్ అదే వర్కే చేయాలంట. బట్ ఫస్ట్ కండిషన్, ఫస్ట్ కేసులోనే ఎంతమంది ఉన్నారు పురుషులు, ఫస్ట్ కేసులో ఎంతమంది ఉన్నారు, M1 అంటే ఎంతమంది ఉన్నారు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది రాయకూడదు మీరు, ఫస్ట్ కాబట్టి అలవాటు కాబట్టి నేను మీరు రాస్తాను. ఫస్ట్ కేసులో మనకి ఎంతమంది ఉన్నారు, 30 మంది ఉన్నారు. ఎన్ని రోజుల్లో చేస్తారంట, 7 డేస్లో చేస్తున్నారు. సేమ్ వర్క్ అని అంటున్నాడు కాబట్టి ఈ వరకు సేమ్ అంటున్నాడు కాబట్టి మనకి రాయాల్సిన అవసరం లేదు, అర్థమైనా? లేకపోతే దీంట్లో 50% వర్క్ అంటున్నాడు, కొన్నిసార్లు ఒక దానికి డబ్బల్ రెట్టింపు ఉండే వర్క్, అట్లా ఏమైనా మెన్షన్ చేసినప్పుడు వర్క్ అని తీసుకుంటాం, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లో వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది, రైట్? ఇలాంటి వచ్చు. సో D1 అంటున్నాడు ఈక్వల్ 7. నెక్స్ట్ ఇంకొక కేసు ఏమంటున్నాడు, సేమ్ ఇదే వర్క్ని అంటున్నాడు. ఏమంటున్నాడు, అదే వర్క్ని ఎంతమంది చేయాలంట, M2 ఈక్వల్ ఏమి ఇచ్చినాడు మనకి 21 ఇచ్చినాడు. అయితే ఎన్ని రోజుల్లో చేస్తారనేది కనుక్కోవాలంట. ఎన్ని రోజుల్లో చేస్తారంటే ఇంకా ఏమి D2లో కనుక్కోవాలి, రైట్? సో మీకు ఇప్పుడు చూసే ఏంటంటే మనకి ఫార్ములా ఏమి, M1 D1 ఈ రెండు లేవు, అవసరం లేదు. ఇక్కడ కూడా M2 D2 మాత్రమే తీసుకున్నాను, మీకు ఇచ్చిన అవసరం లేదు. ఒకవేళ ఇస్తే తీసుకునవచ్చు, రైటా? యాక్చువల్ అంటే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి అప్పుడు ఏమైతే చెప్పండి, 30 ×
7 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంకేమున్నది 21 ఇంటూ మనకి D2 అనేది కనుక్కోవాలా అంతేనా. సో సింపుల్గా 7 కాట్ల 7 మూల 21 3 కాట్ల 3 10 30 అంటే D2 ఈజ్ ఈక్వల్ టు మనకంటే ఎన్ని రోజుల్లో చేస్తారు వాళ్ళు 10 రోజుల్లో చేస్తారు. రైట్ చూడండి మనకి టైమ్ అండ్ వర్క్లోనా. సో ఇంకా ఇక్కడ ఎఫిషియన్సీ అనేది కూడా రాసుకుంటారంటే రాసుకోండి, ఇక్కడ ఎఫిషియన్సీ కూడా రాసుకోవచ్చు. రైట్ సో రాసిన తర్వాత చూడు రెండో క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే కొంతమంది పురుషులు అని క్వశ్చన్ అంటున్నారు మనకి. అంటే అంటే చూడండి మనకి M1 అనేది ఇచ్చారు ఇక్కడ. సో M1 ఏమో తెలియదు మనకి, కొంతమంది పురుషులు ఎంతమంది ఉన్నారో తెలియదు అంటే మీకు అలవాటు కావడానికి ఫస్ట్ కొన్నిసార్లు రాస్తా. నెక్స్ట్ చైన్ రూల్ అనేది ఒక చాప్టర్ వస్తుంది సబ్ టాపిక్ దీంట్లోనా, అప్పుడు ఏమి రాయను నేను, కొట్టుకుని వెళ్ళిపోతుంటుంది చూడండి. రైటా. సో ఈ 3 లెక్కలకి నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎందుకు రాస్తున్నాడు అనేది. రైట్ చూడండి కొంతమంది పురుషులు ఒక పనిని ఎన్ని రోజుల్లో చేస్తారంటారా 60 రోజుల్లో చేస్తారంట. D1 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 60 రోజుల్లో చేస్తారంట. అయితే చూడండి మరొక 9 మంది వ్యక్తులు వెళ్ళిపోతే, సారీ పైన క్వశ్చన్ కదా, మరో 8 మంది పురుషులు వారితో కలిస్తే ఆ పని 15 రోజులు ముందుగానే పూర్తవుతుంది అని క్వశ్చన్. అంటే చూడండి నెక్స్ట్ కండిషన్లోన M2లోన ఫస్ట్ ఎంతో కొంతమంది అంట కదా, ఎన్ని రోజులు చేస్తారు 60 రోజుల్లో చేస్తారు. తర్వాత ఏమవుతుంది అని క్వశ్చన్ అంట మరో 8 మంది వ్యక్తులు వీళ్ళతో కలిస్తే గిన అంటే వీళ్ళు ఎంతమంది ఉంటారు అప్పుడు మొత్తం ఎంతమంది అవుతారు X+8 అవుతారు. సో మరొక 8 మంది వీళ్ళతో కలిస్తే ఏమవుతుందంట, సో D2 అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది 15 రోజుల్లో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అని క్వశ్చన్ అంటున్నాడు. సో ఇప్పుడు మనం ఏమని రాసుకుంది చెప్పండి, X ఇంటూ 60 ఈజ్ ఈక్వల్ టు X+8 ఇంటూ 15. ఏది ఇక్కడ ఏమి ముందుగానే అనిస్తాడా, వారితో కలిస్తే ఆ పని 15 రోజులు ముందుగానే పూర్తవుతుంది. సారీ సో 15 రోజులు ముందుగానే పూర్తవుతుంది అని క్వశ్చన్ అంటే మొత్తం యాక్సిడెంట్ ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది 60 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. సో 15 రోజులు ముందుగానే పూర్తవుతుంది అని క్వశ్చన్ అంటే ఎంత అవుతుంది సో 45. అంటే 15 రోజుల్లో కాదు పూర్తయింది, 15 రోజులు ముందుగానే పూర్తవుతుంది. అంటే ఫస్ట్ ఎంత రోజులు అనేది చేస్తారో దానికంటే 15 రోజులు ముందే అంటే 15 రోజులు తగ్గేలా ఎంత అవుతుంది 45. సో ఇప్పుడు చేయండి 15 నాళ్ళ 60, 15 మూల 45 అంటే ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి 4x ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ 3x 3 ఎంబాల 24. సో 4x నుంచి 3x పోతే ఎంత, సో x ఈజ్ ఈక్వల్ ఎంత అయితే మనకి 24. సో అయితే వాడు క్వశ్చన్ ఏమంటున్నాడు చెప్పండి. అయితే అయితే మొదటి పురుషుల సంఖ్య ఎంత అనుకోండి. సో మొదటి పురుషుల సంఖ్య అంటే ఎంత అవుతుంది 24. ఒకవేళ మనకి సెకండ్ కేసులో పురుషుల సంఖ్య ఎంత అంటే ఏమవుతుంది 24 ప్లస్ 8 అంటే ఎంత అవుతుంది 32. అర్థమైందా ఏమంటారు చూడండి. ఇప్పుడు ఒకవేళ ఇట్లా కాకోకున్నట్లు ఒకవేళ సింపుల్గా అంటే మీకు చెప్పిన మన మనుషుల సంఖ్య అంటే పెరుగుతుంది తగ్గే, ఇప్పుడు మనకి చెప్తే విలోమానుపాతం అనే ఒక కాన్సెప్ట్ మనకు వస్తుంది. అంటే నార్మల్గా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేస్ ఫస్ట్ మనకి ఎన్ని రోజులు పడుతుంది 60 రోజులు పడుతుంది. కావాలంటే మీరు ఫస్ట్ లెక్క కూడా వర్తించుకోవచ్చు, దీన్ని వస్తుంది 60 రోజులు చేస్తారు. ఒకవేళ ఇదే కండిషన్లో నెక్స్ట్ ఇంకొక 8 మంది పురుషులు యాడ్ అయినారు, కొన్నిసార్లు యాడ్ అవుతారు కొన్నిసార్లు తగ్గుతారు ఏమైనా కానీ. సో యాడ్ కావడం వల్ల వర్క్ అనేది ఏమైపోతుంది అనుకంటే ఇంకా తక్కువ రోజుల్లో అయిపోతుంది. అంటే ఎన్ని రోజుల్లో అయిపోతుంది 15 రోజులు తక్కువలో అయిపోతుంది అనుకుంటున్నాడు దీనికంటే. సో అప్పుడు ఎన్ని రోజులు అవుతుంది 45 రోజులు అవుతుంది. రైట్. సో అప్పుడు వీటికి రేషియో ఏమవుతుంది చెప్పండి 15 నాలుగు 60, 15 మూల 45. అంటే ఇది డేస్కి సంబంధించిందే కదా, డేస్కి సంబంధించిందే చెప్పింది. సో ఇప్పుడు చూడండి అంటే ఈ విలోమానుపాతంలో అవుతుంది అనుకుంటున్నాడు. సో ఈ డేస్ అనేది రైట్ నార్మల్గా ఇప్పుడు డేస్, ఇంకోటి ఏమిటి గురించి మాట్లాడుతున్నాడు మెన్. రోజులు పెరుగుతున్నాయంటే మనుషుల సంఖ్య ఏమవుతుంది తగ్గుతుంది. మనుషుల సంఖ్య పెరిగిందంటే కినా రైట్ డేస్ అనేది ఏమైపోతుంది విలోమానుపాతంలో. సో మనకి ఇది దేనికి సంబంధించిన రేషియో, ఇది డేస్కి సంబంధించిన రేషియో. ఇప్పుడు మెన్స్కి సంబంధించిన రేషియో రావాలంటే ఇది ఏమవుతుంది అని చెప్తే మీకు 3:4 అవుతుంది. రైట్. అంటే ఇప్పుడు దీనికి అంటే మొదటి కేసులోన సెకండ్ కేసులో రేషియో డిఫరెన్స్ ఎంత ఉంటుంది 1. సో ఈ 1కి మనకి ఎంతమంది ఇస్తున్నాడు వాడు 8 మంది ఇస్తున్నాడు. 8 మంది కదా, సెకండ్ దాంట్లోనే ఫస్ట్ దానికంటే సెకండ్ దాంట్లోనే 8 మంది యాడ్ అవుతారంట. సో ఆ యాడ్ అయ్యేది ఎంతమంది 8 మంది. అయితే వాడు ఏం అడుగుతున్నాడు మొదట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది అన్నాడు. మొదట్లో ఉన్న వాళ్ళు 3 భాగాలు, మొదట్లో ఉన్న వాళ్ళు ఎంత 3 భాగాలు, లేదంటే ప్రజెంట్ ఎంతమంది ఉన్నారంటే 4 భాగాలు. సో 3కి ఎంత, సో 3 ఎంబాల 24 మంది. మనకు అదే వచ్చిందే లేదా. సో మనకి ఈ రేషియో మెథడ్ అనేది కూడా ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ అనుకో చేసుకున్నట్లు రేషియో మెథడ్ కూడా చేయొచ్చు.
అర్థమైన విలోమానుపాతంలో ఉంటుందని క్వశ్చన్ గుర్తుపెట్టుకుంటే చేయొచ్చు. కొన్నిసార్లు ఏమవుతుంది క్వశ్చన్ అంటే ఇక్కడ 2 ఇచ్చినప్పుడు బెటర్గా చేస్తాం అనమాట. సో 2 ఇచ్చినప్పుడు ఈ విధంగా చేయండి. సో 2 కంటే ఎక్కువ ఉండదని క్వశ్చన్ అన్నప్పుడు, లేదంటే ఇప్పుడు చైన్ రూల్లో వస్తుంది. అప్పుడు నువ్వేమనుకుంటావు అంటే ఈ లెక్కలు సేమ్ దాని అక్కడ ఉండే కదా, ఇట్లు కూడా చేయొచ్చు కదా అన్న ఆలోచన మీకు వస్తుంది. అందుకని ముందుగానే చెప్పిన ఇది రైట్. సో ఈ ఫార్ములా ఎక్కువకున్నట్లు కూడా నేను ఈ చాప్టర్ స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్. బట్ ముందుగానే ఎందుకు చెప్తాను అనుకుంటే ఫస్ట్ నేర్చుకుని నువ్వు చాప్టర్లోకి ఎట్లయితే ఇంకా ఈజీగా ఉంటుంది రైట్. సో దీంట్లో సబ్ టాపిక్ చైన్ రూల్ వచ్చినప్పుడు ఈ ఫార్ములానే వాడతాం. అర్థమైందే. సో ఈ మనకి నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏమనుకొస్తే అంటే మనుషులు పనిచేసి దినాలు ఇవి ఉంటాయి కదా. సో ఇవన్నీ ఒకదానికి ఒకటి ఎట్లా ఉంటాయంటే విలోమానుపాతంలో ఉంటుందని గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఆ కండిషన్ మీద మనం లెక్క చేయొచ్చు. సో మీరు కావాలంటే ఇదే కండిషన్ని ఫస్ట్ లెక్క కూడా అప్లై చేసి చూడండి, ఆన్సర్ వస్తుంది. చూడండి మనకి మూడో లెక్క ఏమి ఇచ్చినాడంటే 40 మంది వ్యక్తులు ఒక పనిని 28 రోజుల్లో పూర్తి చేయగలరంట. చూడండి మనకి M1 ఏమి ఇచ్చినాడు, 48 వ్యక్తులు ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరంటారా? 45 45 సారీ 45 కదా. ఓకే 45 మంది వ్యక్తులు ఎన్ని రోజుల్లో చేస్తారంట? 28 రోజుల్లో చేస్తారంట. అయితే నెక్స్ట్ ఏమవుతుందంట, 9 మంది వ్యక్తులు వెళ్ళిపోతే అంటున్నాడు. సో 9 మంది వ్యక్తులు వెళ్ళిపోతే ఎంతమంది మిగులుతారు అంట? 36 మంది. ఎన్ని రోజుల్లో చేస్తుంటారనే కదా క్వశ్చన్ ఇచ్చిండేది, అంతేనా? సో చూడండి నార్మల్గా ఇప్పుడు ఏమవుతుంది అంటే 45 × 28 = 36 × D2 కనుక్కోవాలి. చెప్పండి 9 × 5 = 45, 9 × 30, 4 × 1 4 × 20, 5 × అంతే కదా. మనుషులు తగ్గినారంటే టైం అనేది డేస్ అనేది పెరుగుతుంది. సో మనకి ఎన్ని రోజులు కంప్లీట్ అవుతాయి? 35 డేస్. లేదు మనకు నార్మల్ రేషియో మెథడ్ చేయడానికి వస్తే చూడండి. సో మనకి ఇక్కడ మనకి డేస్ సంబంధించి మనకి ఇది మనుషులకు సంబంధించి ఇచ్చినాడు ఫస్ట్ రైట్. సో మనకి మనుషులకు సంబంధించి ఏమి ఇచ్చాడు చెప్పండి. ఇది 45 రోజుల్లో చేస్తారంట. దీన్ని ఎన్ని రోజుల్లో చేస్తారంట? 36. సో దేనికి సంబంధించినాడు? మెన్కి సంబంధించిన రేషియో ఇచ్చినాడు చూడండి. సో 9 × 45, 9 × 30. సో ఇది మెన్స్ యొక్క రేషియో. సో మనం దీన్ని కనుగొని డి యొక్క అంటే డేస్ యొక్క రేషియో కావాలంటే ఇది ఏమవుతుంది? 4:5 అవుతుంది. సో మనకి ఇక్కడ చూడండి 4కి ఎంత ఇచ్చినాడు? 28 ఇచ్చాడు. అంటే ఏమితో ఇంటి చేసినట్ల? 7తో ఇంటి చేసినట్లు. అప్పుడు 5 కూడా మనం ఏమితో ఇంటి చేయాలా? 7తో ఇంటి చేయాలి. సో 5 చేయాలా? 35. సో మనకి ఏమైనా చేంజ్ వచ్చిందే రైట్? ఏది లేదు ఆప్షన్స్లో. అయితే వారికి అదనంగా ఎన్ని రోజులు పడుతుంది అనుకో క్వశ్చన్. సో అదనంగా ఎన్ని రోజులు పడుతుంది మీరు చెప్పినప్పుడు ఇక్కడ 28 డేస్ పడుతుంది. ఇక్కడ వచ్చినప్పుడు ఎన్ని రోజులు? 35 డేస్ అంటున్నాడు. సో అదనంగా ఎన్ని రోజులు ఎక్కువ ఉన్నాయి? 7 రోజులు ఆన్సర్. మీరు చూడండి క్వశ్చన్ నార్మల్గా ఎన్ని రోజులు పడుతుంది క్వశ్చన్, ఆన్సర్ చెప్పొచ్చు కదా 7 డేస్ అని. రైట్ చూడండి మనకి క్వశ్చన్ నెంబర్ 4 and 5. సో ఒకసారి జాగ్రత్త ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఎట్లా చేయాలనేది కొంచెం జాగ్రత్త చూడండిరా. ఇవి కూడా సేమ్ ఇదే టైప్ 1, 2, 3 ఈ 3 క్వశ్చన్ చేసినాం కదా ఇప్పుడు, సేమ్ దాని మాదిరిగా ఉంటాయి కానీ కొంచెం వేరియంట్ ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎప్పుడైనా ఎగ్జామ్లో వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏమి ఇచ్చినా అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇవే క్వశ్చన్ మనకు లెవెల్ 2లో కూడా వస్తాయి. సో జాగ్రత్త చూసుకోండి టైప్ ఆఫ్ క్వశ్చన్స్. 20 మంది పురుషులు ఒక పనిని 30 రోజుల్లో పూర్తి చేయగలరు రైటా. కానీ ఇక్కడ చూడండి మనం ఏం చేస్తుంటాం అప్పుడు M1 = 20 అని రాస్తుంటుంది. ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? 30 రోజుల్లో పూర్తి చేస్తారు. కాబట్టి D1 = ఏమని రాస్తుంటుంది? 30 అని రాస్తుంటుంది రైట్. అంతేనే కదా రాసిండేది. సో రాసిగిన అప్పుడు వాళ్ళు పని చేయడం ప్రారంభించినారంట. ప్రారంభించిన తర్వాత చూడండి కానీ 4 మంది పురుషులు అనేవాళ్ళు 10 రోజుల తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోయినారంట. ఎన్ని రోజులు? 10 రోజులు చేసి అంటే పని అయితే జరిగిందే లేదా? పని జరిగింది. ఇప్పుడు నార్మల్గా మీరు వాడు ఇచ్చింది ఏమనుకుంటుంది కొన్ని ఎంతమంది ఉన్నారంట? ఫస్ట్ M1 20 మంది ఉన్నారంట. ఎన్ని రోజుల్లో చేస్తారంట? 30 రోజుల్లో చేస్తారంట. ఎంతమంది? 20. కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయినారు వాళ్ళు. ఎంతమంది ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయినారు రైటా. సో 4 మంది అంటే 4 పురుషులు 10 రోజుల తర్వాత వెళ్ళిపోయినారా అని క్వశ్చన్ అంటున్నారు. అంటే గురించి 10 రోజుల వరకు అయితే వర్క్ అంటే నార్మల్గా జరిగింది కదా, అంటే వాళ్ళు అనుకున్నట్లే జరుగుతున్నది. 20 మంది ఉంటే ఆ పని 30 రోజులు అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఒక 10 రోజులు అయితే చేసినారు. సో వాళ్ళు అనుకుంటే 10 రోజుల వరకు పని జరిగింది కానీ 10 రోజుల తర్వాత జరగలేదు పని. అంటే ఇప్పుడు నార్మల్గా మనకి ఇంకా టైం ఎంత ఉండదు? ఇప్పుడు 10 రోజుల వరకు జరిగింది అనుకోవచ్చు. అంటే 10 రోజులు తీసేసి మనకి ఇంకెంత టైం ఉండదు? ఇంకా అంటే ఇంకా మిగిలిన వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ని ఈ 20 మంది ఎన్ని రోజుల్లో చేయాలా? 20 రోజుల్లోనే చేయాలా. కానీ 20 రోజుల్లో చేస్తున్నారా? చేయలేదు.
20 రోజుల్లోన ఎంతమంది చేయాలి నార్మల్గా అంటే 20 మంది చేయాలా ఆ పని, ఇంకా మిగిలిన పని. కానీ నెక్స్ట్ సిచ్యువేషన్లో ఏమైపోయింది, వాళ్ళు పురుషులు అనే వాళ్ళు వెళ్ళిపోయినారు. అంటే ఇక్కడ అప్పుడు M1 ఇచ్చుకుంటే యాక్చువల్గా అనుకుంటే 20 మందే ఉన్నారు ఇక్కడ అనకాసి అనుకుంటే 20 మంది చేసే పని ఎన్ని రోజుల్లో చేయాలా, 20 రోజుల్లో చేయాలా యాక్చువల్గా. అంటే ఇప్పుడు అర్థమవుతుండేనా, కానీ సారీ D1 20 రోజుల్లోనే చేయాలి. కానీ యాక్చువల్గా అంటే నెక్స్ట్ సెకండ్ కండిషన్లోన M2లోన ఈ మంది అనేది ఏమైపోయినారు, 4 వెళ్ళిపోయారు. అంటే ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు, సో 16 మందే ఉన్నారు. సో ఇప్పుడు ఈ 16 మంది మనకి ఎన్ని రోజుల్లో చేస్తారనేది క్వశ్చన్. ఇప్పుడు అర్థమైందే, అంటే నేను ఏమి చెప్తున్నానంటే M1 అనేది 20 రోజుల్లో చేస్తారు నార్మల్గా. M1 మంది 20 మంది ఒక పనిని 30 రోజుల్లో చేస్తారు. చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజులు ఏమంటే ఒక 10 రోజులు అంటున్నాడు. సో ఆ 10 రోజుల తర్వాత ఏమైపోయింది అనుకుంటే అందులో కొంతమంది పని మానేస్తారంట, రావడం లేదు వర్క్కి. అంటే నార్మల్గా ఇప్పుడు వాడు చెప్పేది ఏమనుకుంటే ఇంకా 20 రోజులు చేయాలి పని యాక్చువల్ అంటే. సో ఈ 20 మంది ఈ 20 రోజుల్లో పని చేస్తారు కదా, అదే పనిని నలుగురు రాకుంటే అంటే ఇంకా 16 మంది ఉంటారు కదా. సో ఆ 16 మంది ఇదే 20 రోజుల్లో చేసే వర్క్ ఉంటుంది, ఈ వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తారు అనేది క్వశ్చన్ ఆడ. అర్థమైంది ఇది. ఇప్పుడు చూడండి, సో మనకి ఏం చేస్తుంది చెప్పండి, 20 × 20 ఈజ్ ఈక్వల్ టు ఏముంటుంది 16 ఇంటూ D2. చూడండి 4 16, 4 5 20. సో 4 1 4 5 20. సో 5 5 25. సో మనకి D2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 25. ఇదే దాన్ని కొంతమంది షార్ట్ కన్కషన్ ఎట్లా నార్మల్గా ఏం చెప్తారు అనుకుంటే, సో ఫస్ట్ డేస్ తీసుకుంటారు. అంటే 30 రోజులు ఉంటాయి కదా, సో 10 రోజులు చేసేసినారు. యాక్సిడెంట్ వాళ్ళు రెగ్యులర్ వరకు 15 రోజులు చేస్తారు. అంటే మనకి ఎంత మిగులుతుంది అప్పుడు 20 మిగులుతుంది. సో ఈ 20 రోజులని ఎన్ని రోజులు చేస్తారు, ఎంతమంది చేస్తారు, 20 రోజులే చేస్తారు. అయితే మనకి 8 మంది వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది ఉంటారు, 16 రోజులు అని క్వశ్చన్ రాస్తారు. అయితే మిగిలింది ఏదో ఎక్స్ అని క్వశ్చన్ నార్మల్ ఇదే రాసిండేది. సో అంటే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోన ఫార్ములా మెథడ్ ఇదే, నువ్వు ప్రాక్టీస్ చేసే నువ్వు కూడా ఇట్లా రాసిస్తావు. ఇది షార్ట్ ట్రిక్ అని క్వశ్చన్ చెప్తాం, ఇది షార్ట్ ట్రిక్. ఇది నేను చెప్పిన ఫార్ములా ప్రకారమే కదా వచ్చింది ఇది. బట్ నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇట్లా చేయాల. బట్ ఎగ్జామ్ అయ్యేటప్పుడు నేను చెప్పినట్లు చేసేది మార్కులు వస్తావా, మార్కులు వస్తావని జాబ్ రాదు, రైట్. సో అందుకోసమే ఇట్లాంటివి నేను చెప్పేది, అందుకోసమే ప్రతి లెక్కలోన మనం ఒక మెథడ్ని కంప్లీట్ బోర్డు మీద ఇంత పెద్దగా రాస్తాను నేను, M1లు M2లు ఈ విధంగా ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పినట్టు కూడా. బట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసే పద్ధతి ఎట్లా ఉండాలనే క్వశ్చన్ ఇట్లా ఉండాలి, అప్పుడు టక్కన వస్తుంది లేదు ఆన్సర్. అంతేగాని M1 D1 H1 అనే క్వశ్చన్ రాసుకుంటారా, రాసుకోకూడదు. సో అర్థమైంది మీకు ఎట్లా రాయాలనేది. సో మనకి ఇప్పుడు చూడండి సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది, దగ్గర X ఈక్వల్ టు ఎంత వచ్చేస్తుంది 25 అనేది వచ్చేస్తుంది. అంతే కదా, 4 16, 4 5 20, 4 1 4 5, సో 5 5 25. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్ చూడండి, నా 5వ క్వశ్చన్ చూడండి ఇక్కడ, రైట్. ఇది 4వ క్వశ్చన్ చేసినాం కదా. సో ఇప్పుడు 5వ క్వశ్చన్ చూడండి, 5వ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడు, సారీ. అయితే మన క్వశ్చన్ ఏమంటుంది చెప్పంటారా లాస్ట్కి, అయితే ఎన్ని రోజుల్లో పని కంప్లీట్గా పూర్తవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఎన్ని రోజుల్లో కంప్లీట్గా పూర్తవుతుంది చెప్పండి. ఇక్కడ మనకి ఈ మిగిలిన వర్క్ చేయాలంటే 25 రోజులు. ఆల్రెడీ వర్క్ అనేది ఎన్ని రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది. సో మనకి ఎంత అవుతుంది మొత్తం ఓవరాల్గా 35 డేస్. ఇంకా క్వశ్చన్ ఇంకా పూర్తి అవ్వలేదు, మనకి ఇంకా ఇచ్చినాడు. అంటే ఓవరాల్గా వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అంటున్నాడు. సో మనకి రిమైనింగ్ వర్క్ అంటే ఇక్కడ మిగిలిన వర్క్ అయితే 25 రోజుల్లో పూర్తి అవుతుంది. ఆల్రెడీ వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తారు, ఆల్రెడీ ఇంత ముందు వర్క్ అయిపోయింది కదా, ఎన్ని రోజులు వాడినారు దానికి, 10 రోజులు వాడినారు. సో మనకి ఏమవుతుంది 10. సో మనకి ఎంత చెప్పండి, సో 35 డేస్, రైట్. ఇప్పుడు చెప్పండి 5వ క్వశ్చన్ చెప్పండి ఏముండదు అనేది. సో 8 మంది పురుషులు ఒక పనిని 12 రోజుల్లో చేయగలుగుతారు. అయితే 6 రోజుల తర్వాత అనుకష్ అంటున్నాడు. సో 6 రోజుల తర్వాత యాక్చువల్గా అంటే 12 రోజుల్లో అయిపోవాలా, 12 రోజుల్లో అయిపోవాలా, 12 రోజుల్లోనే అయిపోవాలా. కానీ 6 రోజుల తర్వాత ఏమవుతుంది అనుకష్ అంటే ఎంతమంది ఉన్నారు, 8 మంది ఉన్నారు. 6 రోజుల తర్వాత అనుకష్ ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి, 6 రోజులు ఉంటాయి. సో ఆ 8 మంది 6 రోజుల్లో చేసే పనిని చూడండి, 6 రోజుల తర్వాత ఇంకొక 4 కూడా పని పూర్తి చేయడానికి నియమించారు. ఎంతమంది యాడ్ అయినారు, ఇంకొక 4 యాడ్ అయినారు. అంటే చూడండిగా 8 మంది యాక్సిడెంట్ 12 రోజుల్లో చేస్తారు. కానీ ఏమైంది 6 రోజుల తర్వాత ఏదో మ్యాజిక్ జరిగిందట, అంటే ఏదో అంటే కలవడము తగ్గడం ఏమో జరిగింది. సో అంటే ఈ 8 మంది ఇంకా మిగిలిన వరకు ఎన్ని రోజులు, 6 రోజుల్లో చేసే పనిని ఎంతమంది యాడ్ అయినారంట తర్వాత 4 యాడ్ అయ్యారంటే ఎంతమంది అవుతారు, 12 మంది అయ్యారు. ఇది ఎన్ని రోజుల్లో జరుగుతుంది వర్క్. సో చెప్పండి 6 1 6 2 12, 2 1 2 4. సో X ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి
4 అంటే రిమైనింగ్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ రిమైనింగ్ వర్క్ నలుగురు యాడ్ అయిన తర్వాత ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది? 4 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. వాడు అడిగిన క్వశ్చన్ కూడా ఏం చెప్పండి, చూడండిగా మిగిలిన పనిని ముగించడానికి అవసరమయ్యే రోజుల సంఖ్య డైరెక్ట్ అడిగినాడు. ఇప్పుడు ఇంతకు ముందు చూడండి, మిగిలిన రోజులు 6 రోజుల్లోన ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు వాళ్ళు? 4 రోజుల్లో పూర్తి. ఇక్కడ కూడా మనకి మిగిలిన రోజులు అంటే 25 ఆన్సర్, కానీ మొత్తం ఓవరాల్గా 12 రోజుల్లో జరుగుతుంది అని అన్నాడు కాబట్టి 35 ఆన్సర్. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా చేసేది. సో ఈ టైప్ ఆఫ్ కొద్దిగా వచ్చినప్పుడు సో మనకి ఏదో ఒకటి మనం తీసేయాల, ఆ తీసేసేది ఏదనేది ఐడెంటిఫై చేస్తే చాలు. చూడండి, రైటా? నేను ఒకటి రాసిన పాయింట్ చూడండి. ఏ అనే వ్యక్తి ఒక పనిని ఫర్ ఎగ్జాంపుల్ n రోజుల్లో చేస్తాడు అనుకుందాం. ఎన్ని రోజుల్లో చేస్తాడు? n రోజుల్లో చేస్తాడు. అయితే ఒక వ్యక్తి ఒక పనిని n రోజుల్లో చేస్తాడు. అయితే 1 గంటలో చేసే పని ఎంత అని అడుగుతుంటాడు. లేదా 1 గంటలోన 1 గంటలో అతను ఎంత పని చేస్తాడు? రైట్, వాడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? 1 గంటలో అతను ఎంత పని చేస్తున్నాడు. కావాలంటే మీరు క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. అలా ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్లు అనేవి ఉంటాయి. అది ఉన్నా లేకున్నా కానీ ఆ టైప్ క్వశ్చన్లు అనేవి ఉంటాయి. చూడండి ఒకసారి, కనిపిస్తున్నాయి మీకు? ఏమన్నా ఏం కనిపించట్లేదా? క్వశ్చన్ నెంబర్ 8, ఒక వ్యక్తి ఏదో 1/4 సంథింగ్ అది ఇది అని క్వశ్చన్ ఇచ్చాడు. అన్నీ ఏంటి మీకు క్వశ్చన్ చెప్తే నేను ఆన్సర్ చెప్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో నేనేమి ఇక్కడ చెప్తున్నాను, ఒక ఏ అనే వ్యక్తి ఒక పనిని ఎన్ని రోజుల్లోకి చేస్తాడు. అప్పుడు 1 గంటలో అతను ఎంత పని చేస్తాడు నార్మల్గా అంటే 1/n. ఎంత చేస్తాడు? 1/n. అర్థమవుతుండేనే. సో ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఒక రోజులో ఎంత చేసే కదా, 1 గంటలో ఎంత చేస్తారంటే 1/n. అర్థమైందా? సో ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటారు కదా మీరు. సో గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్, అంటే మనకి ఎక్కడైనా యూజ్ అవుతుంది. సో మనకి ఏ అనే వ్యక్తి ఒక పనిని 20 రోజులు n రోజుల్లో చేసి అతను 1 గంటలో చేసే పని ఎంత అంటే 1/n. సో రిమైండర్ దిస్ పాయింట్, రైట్? ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 8 చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే మీకు ఎక్కడో ఒక దగ్గర వస్తే చెప్తాను, రైట్? క్వశ్చన్ నెంబర్ 8 ఏమి ఇచ్చినట్టు చూద్దాం. పి అనే ఒక వ్యక్తి 1/4 వంతు పనిని 10 రోజుల్లో చేయగలడు అంటున్నాడు. ఇక్కడ చూడండి, మనకి 1/4 అంట. 1/4 అంటే ఎప్పుడైనా కింద ఉండే వర్క్ ఏముంటుంది? టోటల్ వర్క్ ఉంటుంది. కింద ఏముంటుంది? ఎప్పుడంగానే టోటల్ ఉంటుంది. సో పైన అనేది ఏముంటుంది? ఎంత చేసినాడో ఉంటుంది. సో ఆడేమంటున్నాడు అంటే మొత్తం ఎన్ని భాగాలు ఉండదంట? 4 భాగాల పనిని. పైన ఎన్ని భాగాలు ఉండదు? 1 భాగం ఉండదు. సో ఆ 1 భాగాన్ని మాత్రం ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు అంటున్నాడు? 10 రోజుల్లో చేస్తున్నాడు. 10 రోజుల్లో చేస్తున్నాడు. అప్పుడు 1 భాగం పనిని 10 రోజుల్లో చేసినా 4 భాగాల పని ఎన్ని రోజులు చేస్తాడు? 40 రోజులు, రైట్? అంటే నార్మల్ మీరు తెలిసి ఎట్లా చేయాలి చెప్పండి. అంటే 1/4. సో 1/4 ఇచ్చినాడు దీంట్లోన. సో ఒకటికి ఎన్ని రోజులు చేస్తారంట? 10 రోజుల్లో చేసి 4కి ఎంత? ఇదే కదా ప్రొసీజర్. ఇది ప్రొసీజర్ ఇదేనే కదా. సో అప్పుడు మనం 4 × 10/1 చేస్తాం నార్మల్గా. సో అప్పుడు 4కి 10. సో అంటే మనకి ఎన్ని రోజులు అవుతుంది? 40 రోజులు. ఎవరంటే వాళ్ళు చేసేది? పి అనేది. ఇప్పుడు చూడండి, పి అనే వాడి గురించి మాట్లాడినాడు ఆయన. సో వీళ్ళు పి అనే వాడి గురించి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? క్యూ గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, క్యూ ఏమి ఇచ్చాడు చెప్పండి. క్యూ అదే పనిలోన 40% పనిని 40 రోజుల్లో చేయగలంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, మీకు పర్సెంటేజ్ ఆల్రెడీ చదివినాం కాబట్టి మనకి 40% అంటే తెలుసా లేదా? సో 40% అంటే ఎంత మనకి? 2/. సో ఈ 2/5 వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తారంట? 40 డేస్ చేస్తాడు. అంటే ఎన్ని భాగాలు అంటే ఈ రెండు భాగాల యొక్క వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 40 రోజుల్లో చేస్తాడు. అంటే మనం ఎన్ని పార్ట్స్ కనుక్కున్నాలా? 5 భాగాలకు ఎంత కలుపుకుంటారు? 2వ కాట్ల 2/20. సో 5 గంటల అంటే ఎన్ని రోజుల్లో చేస్తాడు క్యూ అనేవాడు? 100 రోజుల్లో చేస్తాడు, రైట్? చూడండి, నెక్స్ట్ ఏమి ఇచ్చినట్టు చెప్పండి. 1/3 వంతు పనిని 13 రోజుల్లో చేయగలడు అని అంటున్నాడు. సో ఇప్పుడు డైరెక్ట్ చెప్పండి, 1కి 13 అయితే గిన సో అంటే మనకి 6 అనేవాడు ఎన్ని రోజుల్లో చేయగలరు? 39 డేస్లో చేయగలుగుతారు, రైట్? సో ఈ 39 డేస్లో చేయగలుగుతారు. క్వశ్చన్ ఏమడినాడు చూడండి. అయితే ఆ ముగ్గురులో ఎవరు పనిని త్వరగా పూర్తి చేశారు? ఎవరు త్వరగా పూర్తి చేశారు? పి 40 రోజుల్లో చేశాడు, క్యూ 100 రోజులు చేసినాడు, 6 అనేవాడు 39 రోజులు. సో ఎవరు త్వరగా కంప్లీట్ చేస్తారు వర్క్? 6 అనేవాడు త్వరగా కంప్లీట్ చేస్తాడు వర్క్, రైట్?
రైట్, చూడండి క్వశ్చన్ నెంబర్ 9 ఏమి ఇచ్చినాడంటే ఎక్స్ 20 గంటల్లోన 80 పేజీలు కాపీ చేయగలుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చేసినప్పుడు x1 గురించి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఎక్స్ అనేవాడు ఏం చేస్తాడంటారా, 20 గంటల్లోన 80 పేజీలు కాపీ చేయగలుగుతాడు అని క్వశ్చన్ చెప్తున్నాడు. సో ఎన్ని గంటల్లోనా, 20 గంటల్లోన ఎన్ని పేజీలు చేస్తాడంట, 80 పేజీలు చేస్తాడు. ఇప్పుడు చూడండి, 80 పేజీలు చేస్తాడంట. ఎంతసేపు రా అంటే గంటకి ఎంత అవుతుంది? ఇప్పుడు ఒక గంటకి 20 గంటల్లోన 80 పేజీలు అన్నప్పుడు ఒక గంటకి ఎంత మనం కనుక్కోవచ్చా లేదా? సో ఇప్పుడు ఒక గంటకి ఎంత చేస్తాడు చెప్పండి? సో 4 పేజీలు చేస్తాడు ఒక గంటకి, అంతేనా? సో నెక్స్ట్ మళ్ళీ అది చూడండి, నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే x+y గురించి ఇచ్చినారు. ఏమిటి గురించి ఇచ్చినారు? x+y గురించి ఇచ్చినాడు. ఏమి ఇచ్చాడు చూడండి, x+y అనేది వాళ్ళు ఇద్దరు చూడండి, x మరియు y ఇద్దరు కలిసి 27 గంటల్లోన ఎన్ని పేజీలు చేస్తారంటారా? 135 పేజెస్ చేస్తారంటే ఎన్ని గంటల్లోనా? 27 పేజీలు. అంటే 27 గంటల్లో 135 పేజీలు చేసినప్పుడు ఒక గంటకి ఎంత చేస్తారు? 27 5లా 135 అంటే ఇప్పుడు చూడండి, ఎక్స్ ఒక్కడే ఒక గంటకి ఎన్ని చేస్తాడు? మరి ఎక్స్ మరియు వై ఇద్దరు కలిపి ఎన్ని చేస్తారు? 5 చేస్తారు అన్నప్పుడు ఓన్లీ వై ఒకటే ఒక గంటకి ఎంత చేస్తాడు వాడు? ఒకటే గది చేసినట్లు అర్థం, ఒకటే గది చేసేది. సో అది మీకు అర్థమైపోవాలి మీరు దాన్ని చూసిన వెంటనే, రైట్? ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగినాడు చూద్దాం. చూడండి ఏమవుతుంది. అయితే 20 పేజీలను వై ఎన్ని గంటల్లో మొత్తం అంటే ఎంత టైం తీసుకుంటాడు అనేది చెప్తున్నాడు, రైట్? ఎన్ని పేజీలు తయారు చేయాలంటే వై గురించి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎన్ని పేజీలు తయారు చేయాలంటారా? 20 పేజీలు 20 పేజెస్ తయారు చేయాలంటే వాడు. ఎన్ని పేజెస్? 20 పేజెస్. ఇప్పుడు చూడండి, నార్మల్గా దీని ప్రకారం మనకి ఏమొచ్చింది, వై ఒక పేజీ తయారు చేస్తాడు ఎప్పుడు? పర్ హవర్. ఒక గంటకి ఒక పేజీ తయారు చేస్తాడు. అప్పుడు 20 గంటలు ఇస్తే ఎన్ని పేజీలు తయారు చేస్తాడు? 20 పేజీలు తయారు చేస్తాడు. 20 పేజెస్ తయారు చేయాలంట ఎన్ని గంటల్లో తయారు చేస్తాడు వాడు? 20 గంటల్లో తయారు చేస్తాడు, అంతే. క్వశ్చన్ నెంబర్ 11 చూడండి ఏమి ఇచ్చాడంటే ఏ ఒక పనిని 25 రోజుల్లో పూర్తి చేయగలడు, బి అదే పనిని 30 రోజుల్లో పూర్తి చేయగలడు. ఇద్దరు కలిసి 5 రోజులు పని చేస్తే ఎన్ని రోజులు చేసినారంటే ఇద్దరు కలిసి 5 రోజులు పని చేస్తే ఇంకా ఎంత పని మిగిలి ఉంది? ఇప్పుడు చూడండి, నార్మల్గా మీరు ఇప్పుడు నేను చెప్పిన ఇంతకుముందు ఏ ఒక పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేసిందే కదా, ఒక గంటలో ఏం చేసినట్టు 1/n అని చెప్తున్నా లేదా? అలానే చేయొచ్చు, ఇంకా అవసరం లేదు. ఇప్పుడు ఎందుకు అనుకుంటే మ్యాక్సిమం టైం అండ్ వర్క్ అనేది మనకి ఎల్సిఎం మెథడ్లో చేస్తాం. సో మనకి ఇప్పుడు చెప్పండి, ఏ అనేవాడు ఎన్ని రోజుల్లో చేస్తాడు? 20. ఏ అనేవాడు ఒక పని 25 రోజులు చేస్తాడంటే బి అనేవాడు 30 రోజుల్లో చేస్తాడు. అప్పుడు టోటల్ వర్క్ అనుకున్నారంటే ఎల్సిఎం కనుక్కున్నాను. ఎప్పుడైనా ఏం కనుక్కోవాలా? టోటల్ వర్క్ కనుక్కున్నారంటే ఎల్సిఎం కనుక్కోవాలి. సో మనకి 25కి 30కి ఎల్సిఎం ఎంత? రైట్, ఎంత? సో చూసుకున్నా 30 అంటే 60 అనేది 25 కట్లు పోతున్నాయి, పోదు. నెక్స్ట్ 30 90 కూడా పోతున్నాయి, పోదు. 120 కూడా పోదు. సో 150 పోయేది డైరెక్ట్గా. సో ఈ వచ్చిన 150 ఏదైతే ఎల్సిఎం ఉంటుందో ఈ ఎల్సిఎంని ఏమంటారు? టోటల్ వర్క్ అంటారు. ఏంటిది? ఇది టోటల్ వర్క్, రైట్? అప్పుడు చూడండి, మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ వినండి బేసిక్ ఇది ఫస్ట్. అప్పుడు ఈ 25 కట్ల 150 అనేది ఆడబోతుంది. 25 ఆర్ల 150, అలాగే 30 కట్ల 150 అనేది ఆడిపోతుంది 35ల. సో ఈ వచ్చినవి వేటివి? ఎఫిషియన్సీలు, సామర్థ్యాలు ఇవి, రైట్? అంటే ఒక రోజులోనే ఇంత చేస్తాడంట, రైట్? సో 25 రోజులు ఇచ్చిండేది. సో 25 రోజుల్లోనే ఇది ఒక నార్మల్గా 25 రోజులు ఇది చేసి ఒక రోజుకి నార్మల్గా ఇంత ఉంటుంది అనమాట. ఎఫిషియన్సీ అంటారు దీన్ని. ఈ ఇచ్చేటి వేటివి ఇవన్నీ ఎఫిషియన్సీ అంటారు. అంటే ఎఫిషియన్సీ అంటే ఏమంటారు? సామర్థ్యము. సో మనకి ఉండేటి వేటి వస్తాయి ఇవి? ఎఫిషియన్సీ. ఇవేటి 6 అనేది ఏమి, 5 అనేది ఏమి? సో ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత పర్ డే? 6. సో అలాగే బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? అర్థమైంది లేదా? అంటే ఒక్క రోజుకి 6 యూనిట్స్ పని చేస్తాడని అర్థం. అప్పుడు 25 రోజులు పని చేసేవాడు ఎంత వర్క్ చేయగలడు? 150 వర్క్ చేయగలడు. అర్థమైనా? సో మనకి 6 అనేది 5 అనేది ఏం తెలియజేస్తుంది? ఎఫిషియన్సీని తెలియజేస్తుంది, అంటే సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. అర్థమైనా? సో కింద ఉండేది ఎల్సిఎం వచ్చింది ఏం తెలియజేస్తుంది? టోటల్ వర్క్ తెలియజేస్తుంది, గుర్తుపెట్టుకోండి, రైట్? ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడో చూద్దాం. అయితే ఇద్దరు కలిసి 5 రోజుల్లో పని చేస్తే ఇంకా ఎంత పని అనేది మిగిలి ఉంటుంది అని క్వశ్చన్ అంటున్నాడు. సో ఇద్దరు కలిసి 5 రోజుల్లో చేయాలి. చూడండి, ఒక రోజులో వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ, ఒక రోజుకి వీళ్ళది ఎంత ఎఫిషియన్సీ? 6, వీళ్ళది ఎంత ఎఫిషియన్సీ?
అంటే ఇద్దరు కలిసి ఒక రోజుకి ఎఫిషియన్సీ ఎంత వస్తుంది వీళ్ళకి 11. ఎంత వస్తుంది 6 + 5 ఎంత 11. సో అట్లా ఎన్ని దినాలు చేయాలంట 5 దినాలు చేయాలంట. సో 5 రోజులు ఎంత కంప్లీట్ అవుతుంది వర్క్. సో 6 × 5 11, 11 5 50. అంటే మనకి ఎంత వర్క్ కంప్లీట్ అవుతుంది 55 యూనిట్ అనేది వర్క్ కంప్లీట్ అవుతుంది. మనకు మొత్తం ఎన్ని యూనిట్లు ఉండదు ఇలా 150 యూనిట్లు ఉండదు మనకి. టోటల్ వర్క్ ఉండేది 150 యూనిట్లు. వాళ్ళు ఎంత కంప్లీట్ చేసినారు 55 కంప్లీట్ చేస్తారు. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇంకా ఎంతవరకు అయినా మిగిలిందనే కదా అడిగింది. సో ఇంకా ఎంతవరకు రిమైనింగ్ ఉంటుంది 95. సో చెప్పండి మనకి ఆడబోతుంది 5 1 5 9 45. సో 5 ముళ్ళ 15. సో 19/30. ఇంకా ఎంతవరకు మిగిలి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు 5 రోజుల్లో ఎంత పని చేయగలరు, ఎంత వర్క్ యూనిట్ చేయగలరు అంటే ఎంత చేయగలరు. మొత్తం వర్క్ ఎంత ఉండేది 150. ఎంతవరకు చేయగలరంటే ఎంత చేస్తున్నారు 55. సో 55 పెట్టిస్తే ఆన్సర్ ఎంత చేయగలరు. 5 రోజుల్లో ఎంత పని చేయగలరంటే 55/150 వస్తుంది. ఒకవేళ ఇంకా ఎంత పని మిగిలి ఉండదని క్వశ్చన్ అక్కడ అడిగింది. సో వాళ్ళు చేసినది ఎంత 55. ఇంకా ఎంత ఉండదు 95 పెండింగ్ ఉండదు. సో 95/150. సో దాన్ని క్యాన్సిల్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 11 ఏముంటే చెప్పండి. 11 అయిపోయింది కదా 12. సో క్వశ్చన్ నెంబర్ 12 చూడండి ఏమి ఇచ్చినాడంటే ఏ 50% పనిని 9 రోజుల్లో చేయగలరు అంటున్నాడు. సో మనకి ఏ గురించి మాట్లాడుతున్నారా. సో ఏ అనే వాడు 50% అంటే సో 50% అంటే మనం ఏమని రాయొచ్చు 1/2. సో ఈ 1/2లో అంటే ఒక భాగమే గురించి మాట్లాడుతున్నారు. అంటే 1 వర్క్ని ఒక భాగాన్ని ఎన్ని రోజులు వేస్తారంట 9 రోజుల్లో వేస్తారంట. అంటే మనకి రెండు భాగాలకి ఎంత చెప్పండి అంటే 18 రోజులు అవుతుంది. రైట్. ఇది ఏ గురించి చెప్తున్నాడు. నెక్స్ట్ మళ్ళీ బి గురించి చూడండి. బి అనేవాడు చూడండి ఏమి ఇచ్చినాడంటే బి 25% పనిని 9 రోజుల్లో చేయగలరు అనుకుంటున్నాడు. సో 25% అంటున్నాడు. సో 25% అంటే మనం ఏమని రాయొచ్చా 1/4 అని రాయొచ్చు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు ఈ ఒక భాగానికి ఎన్ని భాగాలు అంటున్నాడు 9 రోజుల్లో చేయగలరు. సో మనకి ఎన్ని భాగాలు కనుక్కోవాలా 4 భాగాలకి ఎంత కనుక్కోవాలి. సో 9 నెలల అంటే బి ఒక వర్క్ని కంప్లీట్గా పనిచేసి ఎన్ని రోజులు అయిపోతుంది 36 రోజుల్లో అయిపోతుంది. రైట్. ఇప్పుడు చూడండి క్వశ్చన్. ఇద్దరు కలిసి పని చేస్తే 9 రోజుల్లోనే ఎంత శాతం పనిచేస్తుంది. అంటే ఇద్దరు కలిసి పని చేస్తే 9 రోజుల్లోన ఎంత శాతం పని పూర్తి చేయగలరు. ఎన్ని రోజుల్లోనంట 9 రోజులు అని కష్టం అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి వీడు ఎన్ని రోజుల్లో పనిచేస్తున్నాడు 36. సో మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది 36. సో మనకి 18 ఎంత 36 36 1 సో మనకి 36 అనేది ఏమి టోటల్ వర్క్. సో వీళ్ళకి ఎఫిషియన్సీ ఎంత వచ్చింది ఒకరికేమో 2 వచ్చింది ఒక రోజుకి. వీళ్ళకి ఎంత వచ్చింది అంటే వీళ్ళిద్దరు కలిసి ఎంత అవుతుంది ఎఫిషియన్సీ అనేది 3 అవుతుంది. సో అంటే 2 + 1 అంటే 3 అవుతుంది. ఎన్ని రోజుల్లో చేయగలరంట 9 రోజుల్లో చేయగలరు అని అంటున్నాడు. సో మనకి 2 + 1 అంటే 3 ఎంత అవుతుంది 27. సో వాడు అడిగిన క్వశ్చన్ ఏమి 9 రోజుల్లో ఎంత పని చేయగలరు. ఇంతకుముందు అయితే ఎంత పనిగా మిగిలి ఉంటుంది అని క్వశ్చన్. సో వీళ్ళు ఎంత పని చేశారు 27 బై ఎంత ఉన్నది 36. సో ఆన్సర్ ఏం చెప్పండి 9 మూల 27 9 నెలల 36. వాడు అడిగింది భాగం కాదు పర్సెంటేజ్ అడిగినాడు. ఏమడిగినాడు పర్సెంటేజ్. సో పర్సెంటేజ్ అన్నప్పుడు మనం ఏం చేయాలి మళ్ళీ ఇంటూ 100 చెప్పండి 4 1 4 8 8 4 5 20 అంటే 25 మూల 75. సో మనకి ఎంత శాతం వరకు కంప్లీట్ అవుతుంది అది 75% వరకు అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఒకవేళ ఎంత పర్సెంట్ వరకు ఇంకా మిగిలి ఉంటుందంటే రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 15 చూడండి ఏమి ఇచ్చినాడు. ఒక టైర్కి 2 పంక్చర్లు పడ్డాయంట. మొదటి పంక్చర్ టైర్ని 45 నిమిషాల్లో ఫ్లాట్ చేస్తుంది. రెండో పంక్చర్ టైర్ని 90 నిమిషాల్లో ఫ్లాట్ చేస్తుంది. అందులో నిర్దిష్ట గాలి రేటు ప్రకారము లీక్ అవుతున్న 2 పంక్చర్లు కలిపి ఆ టైర్ని ఫ్లాట్ చేయడానికి ఎంత సమయం పడుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. రైట్. ఇక్కడ చూడండి వాడు సింపుల్ రా. ఒకడు ఒక పని ఎంత 45 నిమిషాలు చేసి ఇంకొకటి 90 నిమిషాలు చేసి కన్నా ఇద్దరు కలిసి ఎన్ని దినాల్లో చేస్తారు అన్నట్లేదు. అంటే కాకపోతే మిమ్మల్ని మనం కన్ఫ్యూజ్ చేయడానికి టైర్ పంక్చరు ఇంకోటి అని ఇస్తున్నాడు. చెప్పండి ఒక ఫస్ట్ ఏమంటున్నాడు మనకి 45 మినిట్స్ అని అంటున్నాడు. ఇంకొకటి ఎంత అంటున్నాడు ఫ్లాట్ చేస్తే అంటే మనకి 45కి 90కి ఎల్సిఎం ఎంత అంతేనా. సో 45 గంటల 91 90. సో ఇద్దరు కలిసి అన్నారు కాబట్టి ఎన్ని నిమిషాల్లో ఫ్లాట్ మనకి టోటల్ వర్క్ ఎంత ఉన్నది 90. సో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంత 2 + 1 3. అప్పుడు ఎంత చెప్పండి 37 నిమిషాలు.
రైట్. చూడండి టైమ్ అండ్ వర్క్లో 16 క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడు అనేది. రైట్. ఏ ఒక పనిలో 1/6 వంతుని 5 రోజుల్లోన, బి అదే పనిలో 1/4 వంతు పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తాడు. చూడండి, ఏ అనేవాడు ఎంతవరకు అంట 1/6 1/6 పని ఎన్ని రోజుల్లో చేస్తారంటారా? 5 అంటే ఇక్కడ చూడండి, ఒక భాగాన్ని 5 రోజుల్లో చేసిన 6 భాగాలు ఎన్ని రోజుల్లో చేస్తాడని కదా అర్థం. సో 5 ఆర్ల 30 రోజుల్లో చేస్తాడు. అలాగే బి గురించి ఏమి ఇచ్చినాడు చెప్పండి. బి అనేవాడు ఏమి ఇచ్చినాడు 1/4 అంటున్నాడు. సో ఈ 1/4 ఒక భాగాన్ని ఎన్ని రోజులు చేస్తాడంట 15 రోజులు చేస్తుంటే 4 భాగాలు ఎన్ని రోజుల్లో చేస్తాడని క్వశ్చన్ ఎంత అవుతుంది 60. అప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లోనే చేస్తున్నారనే కదా క్వశ్చన్ అడిగేది, అంతేనా? సో అప్పుడు 30కి 60కి ఎల్సిఎం ఎంత 60. సో 30 అంటే 60, 60 అట్లా 60. సో ఇద్దరు ఎన్ని రోజులు చేస్తారని కష్టం అంటాడు. సో మనకి టోటల్ వర్క్ ఎంత ఉన్నది 60. ఇద్దరు యొక్క ఎఫిషియన్సీ ఎంత 2 + 1. సో ఎంత అవుతుంది 3. సో మనకి ఎంత వస్తుంది 20 days. అంటే 30 అట్లా 3 అట్లా 3 గంటల వస్తుంది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చూడండి ఏముండదు అనేది. సో క్వశ్చన్ నెంబర్ 17 ఏమి ఇచ్చినాడంటే, ఏ ఒక పనిని 13/1/3 రోజుల్లో పూర్తి చేయగలడు అని కష్టపడ్డాడు. సో 13/1/3 అని కష్టంటున్నాడు. ఏమంటున్నాడు? సో ఏ అనేవాడు 13/1/3 అని కష్టం. మనం ఏమన్నా చెప్పండి దీన్ని 13 ముళ్ళ 39 అని కష్టం 40/3 అని కష్టం. అలాగే బి గురించి కూడా ఇచ్చినాడు. బి గురించి ఏమి ఇచ్చినాడు చెప్పండి. సో 6/2/3 అని కష్టం. సో బి అనేవాడు ఎన్ని రోజుల్లో పూర్తి చేశాడంట 6/2/3 అంటున్నాడు. సో 6/2/3 అంటే చెప్పండి 6 ముళ్ళ 18 1 2 20/3 అని కష్టం. ఇప్పుడు చెప్పండి 40కి 20కి 20/3కి మనకి ఎల్సిఎం కనుక్కోవాలి. మీకు ఎల్సిఎం కనుక్కునేది తెలుసు కదా. ఎప్పుడైనా కానీ మనకి భిన్నాల్లో ఫ్రాక్షన్స్లో ఎల్సిఎం కనుక్కోవాలంటే ఏమని చెప్పినాం, ఫస్ట్ పైన ఉన్న నెంబర్లకి ఎల్సిఎం కనుక్కోవాలా, కింద ఉన్న నెంబర్లకి ఏం కనుక్కున్నా హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. సో ఇక్కడ 3 ఉన్నది కదా, హెచ్సిఎఫ్ అనేది ఏమవుతుంది హెచ్సిఎఫ్ అనేది నర్సరీ చెప్తాడు. 3కి హెచ్సిఎఫ్ ఎంత 3 అవుతుందా? మరి ఇప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది ఎల్సిఎం 40 అవుతుంది. మరి 3 ఆటకి పోవాలా 3 కింద వస్తుంది. మరి 3 కూడా వేసుకున్నారు కదా కింద, ఇంటూ 3 వేసుకుంటే సరిపోయిస్తుంది. ఆలోచన అంటే పనిచేసేది అన్నమాట మైండ్ నీకు కూడా అయితే ఈ మధ్యలో అవ్వా పనిచేస్తుందా? రైట్. ఇంకొకటి చూడండి మీకు అంటే ఇప్పుడు ఎట్లా మీకు ఈ మెథడ్ చేసేది వస్తుంది కదా. ఇంకొకసారి కొన్నిసార్లు ఏం ఉపయోగపడుతుంది అంటే చెప్పడం మర్చిపోయినాను నేను మీకు ఇక్కడ. ఇంకొకసారి చెప్తే దీని కూడా చేసి చూపిస్తాను. అయితే మీకు చెప్పేది ఏదైతే కష్టం ఉంటుంది. సో మీకు ఈ మెథడ్ చెప్తాను. ఈ మెథడ్ ఎట్లా మీకు తెలుసు కదా, చేసి తెలిసేమనుకునే. ఇంకొక మెథడ్ ఏముంటుంది అంటే ఫార్ములా మెథడ్ ఉంటుంది. ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారని కష్టం. అప్పుడు ఏముంటుంది అంటే ఫార్ములా a/b/a+b అనేది ఉంటుంది. ఒకసారి ఇక్కడ చేసి చూపిస్తున్నారండి మీకు. సో ఏ అనేవాడు మనకి ఎన్ని రోజుల్లో చేస్తాడు ఇక్కడ 30 రోజుల్లో చేస్తాడు. బి అనేవాడు ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటే అప్పుడు 30 × 60 ఏమవుతుంది 30 + 60 చేయాలంటే ఎంత అవుతుంది 90 అవుతుంది. సో మనకి ఏమవుతుంది 0 0 క్యాన్సర్ 3 1 3 అవుతుంది. సో 3 1 3 అవుతుంది. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది అన్న. ఏంటి చెప్పినా అవసరం లేదు కదా, ఇద్దరు కలిసి ఇప్పుడు నేర్చుకోవాలి. మనకి a+b/a+b అంటే ఇద్దరు కలిసి పనిచేసేది నేర్చుకోవాలా. మీకు నేను ఎందుకు చెప్తున్నా అంటే చూసుకోండి, దీని వాల్యూ ఇప్పుడు తెలియదు మీకు, అవసరం లేదు. ఎందుకని ఎల్సిఎం మెథడ్ వస్తుంది కదా నాకు అవసరం లేదని కష్టం మీరు అంటారు. బట్ కొన్నిసార్లు ఇక్కడ ఎక్స్ అని మెన్షన్ చేస్తాం మనం కొన్ని లెవెల్స్లోనే. ఇప్పుడు లెవెల్ 2 ఉంటుంది, లెవెల్ 3లో కొన్ని లెక్కలు ఉన్నా ఎక్కడో ఎండ్ ఆఫ్ ది రూల్లో లెక్క చేసేప్పుడు వస్తుంది. అది ఎక్స్ అని కష్టం ఇస్తాడు. ఆ ఎక్స్ని ఇచ్చినప్పుడు నువ్వు ఎల్సిఎం మెథడ్ పనిచేస్తుంది. ఆ పని చేయకున్నప్పుడు ఈ ఫార్ములా పడితే టక్కన వస్తుంది అనమాట. అందుకోసం ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకున్నాండి. ఇది ఇప్పుడు చెప్పండి దీని నుంచి మీరు ఈ లెక్క చేయొచ్చు కదా. ఈ తర్వాత ఈ మెథడ్ చేద్దాం. ఈ మెథడ్ చూడండి ఏమిటి చెప్పండి. ఏ అంటే ఎంత ఉన్నది 40/3 ఇంటూ బి అంటే ఎంత ఉన్నది 20/3. నెక్స్ట్ ఏం చేయాలి రెండవటిని 40/3 + 20/3 చేయాలి. ఏం చేయదండి ఫస్ట్ 40/3 అట్లా పెట్టుకోండి. తర్వాత 20/3 కూడా అట్లా పెట్టుకోండి. తర్వాత ఇది పైకి వచ్చేస్తుంది కదా. సో నార్మల్గా చేసి 3కి ఎల్సిఎం ఎంత 3. అప్పుడు ఈ రెండటి పైన కూడలే లేదా అంటే ఏమవుతుంది 60/3. 60/3 అన్నప్పుడు తిప్పి పడితే ఏమవుతుంది 3/60. సో 3 3 క్యాన్సల్ 21 అట్లా 23 60. సో మనకు 40/9. సో మనకు ఆప్షన్స్లో కూడా చూడండి. మనకి ఆప్షన్స్లో ఏమి ఇచ్చినాడు యాడ్ మిశ్రమ భిన్నంలో ఇచ్చినాడు. సో మిశ్రమ భిన్నం ఏమి ఇచ్చాడు చెప్పండి 9 4 36 అని అంటే 4/9. సో ఇప్పుడు నేను ఈ మెథడ్ చేసినాను కదా, మీకు ఆల్రెడీ మెథడ్ తెలుసు కదా. ఈ మెథడ్లో ఆన్సర్ చేసి చెప్పాలి ఇప్పుడు నాకు.
ఏదో తెలుగు ప్రదర్శిస్తారు కదా, ఇప్పుడు ప్రదర్శించండి దాంట్లో. మరి ఆల్రెడీ ఇంక నేను చెప్పినప్పుడు మీరు చెప్పే కదా మీకు, ఇది నానే చెప్పాలి అది కూడా. చెప్పండి, నేను చెప్తాను. అంటే మీరు చెప్పండి ఇది ఎంత వస్తుంది ఎల్సిఎం. 40/3 అట్లా నార్మల్గా తెలిసి మీరు అట్లా చెప్తారండి. మనం అట్లా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నార్మల్గా చూడండి, ఇక్కడ టోటల్ వర్క్ ఎప్పుడైనా కానీ మనకి ఫ్రాక్షన్స్లో ఇచ్చినప్పుడు కింద ఏముండదు అనేది మర్చిపోండి. ఫస్ట్ మర్చిపోతే అయిపోయా, మర్చిపోండి, అవసరం లేదు మనకి. పైన ఏముండవు అనేది మాత్రం చూడండి, ఏముండవు పైన. సో ఆ 40/20కి ఎల్సిఎం ఎంత అది రాసుకునండి. అలా ఏంటన్నా ఎల్సిఎం కింద కూడా చేయలేదు కదా, అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అనుకోండి, చూడండి. ఇప్పుడు మనకి ఈ 40/3 ఇంటూ ఏదో చేసేకి మనకి ఎంత రావాలి, మరి 40 రావాలి. అదే మన కండిషన్. ఇప్పుడు ఇంతకుముందు మనకి ఏం చేస్తుంటామంటే ఇది ఎల్సిఎం కనుక్కుంటుంటే, ఎల్సిఎం కనుక్కున్న తర్వాత ఈ నెంబర్తో రెండు చేసి ఇది రావాలా, అర్థమవుతుంది కదా. సేమ్ ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఏదో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఈ నెంబర్కి ఎల్సిఎం కనుక్కుంటాం, దీంతో ఏంటి చేసి దీంతో ఏంటి చేసేది. బట్ మనకి ఇక్కడికి ఏమి ఇగ్నోర్ చేయాలా, కింద ఉండేది ఇగ్నోర్ చేసేసేయండి, అవసరం లేదు మీకు. అర్థమైనా? ఇది ఒక పాయింట్ మైండ్లో గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి కింద 3 చేస్తే 3తో కూడా చేసినారు మీరు. ఆన్సర్ వస్తుంది, నేను ఆన్సర్ రాదనుకుంటున్నాను, ఎట్లా చేసినా ఆన్సర్ వస్తుంది, రైట్. బట్ మనకేమనుకుంటున్నా అంటే ఈజీ వే ఉంటే బెటర్ కదా. సో ఎప్పుడైనా మనకి ఫ్రాక్షన్స్లో వచ్చినప్పుడు కింద అనేది అవసరం లేదు, అంటే కొంచెం ఇగ్నోర్ చేయండి కొంచెం మర్చిపోండి ఎల్సిఎం కనుక్కున్నప్పుడు మాత్రం. సో ఎల్సిఎం 40 వస్తుంది పైన మాత్రమే కనుక్కుంటే. బట్ ఈ 40ని ఈ దీంతో నేను చేసి 40 రావాలా అంటే మనకి ఇక్కడ చూడండి, ఏ నెంబర్తో నేను చేసి 40 వస్తుంది అది, అంటే కింద 3 ఉందా కాబట్టి దీన్ని 3తో నేను చేసి 40 వస్తుంది. సో నెక్స్ట్ చూడండి, సేమ్ మళ్ళీ నెక్స్ట్ 20 అనే నెంబర్ 20/3 అనేది ఉంది, దీన్ని కూడా ఏదో ఒక నెంబర్తో నిండి చేసి అది ఎంత రావాలా, 40 రావాలా. అంటే 22 40 అవుతుంది, కానీ ఇది ఎంత ఉన్నది కింద 3, అంటే ఇది ఏ నెంబర్ ఉంటే స్కోప్ ఉంటే వస్తుంది ఇదా, అంతే 3 అట్లా 3 2 అసలు 2 2 అంటే 40 వస్తుందనే లేదా. అంటే ఇక్కడ ఏం నెంబర్ రాసుకోవచ్చు, కానీ మీకు 3 6 వచ్చిండే వేరే వచ్చింటాయి మీకు, అంతేనే కదా. మీకు వేరే నెంబర్లు వచ్చింది, ఎందుకంటే మీరు 40/3 ఏం తీసుకున్నారు కాబట్టి వేరే నెంబర్లు వచ్చింటాయి. సో ఇప్పుడు మనకి ఓవరాల్గా టోటల్ వర్క్ ఎంత ఉన్నది 40. ఇద్దరు కలిసి తెలిసి 6 + 3 ఎంత, సో 40/9 అంటే 40/9 కదా, ఇదే కదా వచ్చింది అది. సో మనకి అంటే నేను ఏమంటానంటే, మీరు ఇక్కడ ఇక్కడ ఎల్సిఎం ఏం తీసుకున్నారని కన్ఫ్యూజ్ అయ్యేదానికంటే సింపుల్గా పైన ఉండే మాత్రం మీ ఎల్సిఎం తీసుకొని కింద ఉండే నెంబర్తో ఇక్కడ చూడండి 41 నార్మల్ రావాల్సింది, కింది 3 పోవాలి కాబట్టి 3 రాసి ఇస్తాం. అక్కడ 22 40 రావాలి, అంటే 20 × 2 రావాలంటే 3 కార్డులు 2 ఆడబోతుంది, 2 రావాలంటే 6 కాడే కదా వచ్చేది. సో 6 రాసి ఇస్తే చాలు. అర్థమైందే, ఈజీ కదా. ఇప్పుడు రైట్, చూడండి క్వశ్చన్ నెంబర్ 19 ఏమి ఇచ్చినాడో చూద్దామంటారా. ఏ ఒక పనిలో 25% పనిని 15 రోజుల్లో మిగిలిన పనిని అని కష్టం అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఏ ఒక పనిని ఏ అంటున్నాడు, ఎంత పర్సెంట్ అంటారా, సో 25% అంటున్నాడు. సో 25% అంటే ఎంతరా, అంటే ఈ ఒక్క భాగాన్ని ఎన్ని రోజుల్లో చేస్తాడంట, 15 రోజుల్లో చేస్తుంటాడు. అప్పుడు 4 భాగాల పనిని ఎంత రోజుల్లో చేస్తాడు, నార్మల్గా 60 రోజుల్లో చేస్తున్నాడు అనుకోండి. సో నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే మిగిలినోడు రిమైనింగ్ వర్క్నే అనుకోండి అంటున్నాడు. సో వీడు 25% పని చేసి వీడు ఎంత పని చేస్తాడు ఇంక రిమైనింగ్ వర్క్ అంటే 75% అంటాడు. అప్పుడు 75% అంటే ఏమవుతుంది, అందులో ఈ 3 భాగాల వరకు ఎంత రోజుల్లో చేస్తాడంట, 30 రోజుల్లో చేస్తాడంట. అప్పుడు 4 భాగాల రోజుని ఎన్ని రోజులు చేస్తాడు, 3 1 3 10 30, సో 4 10 40 రోజుల్లో చేస్తాడు, రైట్. అయితే క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నారు క్వశ్చన్ అయితే, వారిద్దరు కలిసి ఆ పనిలో 50% పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు, 50% పనిని అనుకుంటున్నారు. ఇక్కడ చెప్పండి, మనకి 50కి 60కి 40కి ఎల్సిఎం ఎంత అవుతుంది, 120. సో 60 2 120, 40 3 120. బట్ మనకి దీంట్లో పూర్తి వరకు అడుగుతున్నాడు వాడు, సగం వరకే అంటున్నాడు. సో మనకు 120లో సగం ఎంత, సో 60. సో ఈ 60% వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తారంటే ఇద్దరు కలిపి ఎంత ఉంటుంది ఎఫిషియన్సీ 5. సో 5 1 సో 5 × 10. సో మనకి ఎన్ని రోజుల్లో చేస్తారు, 12 రోజుల్లో చేస్తారు, రైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ 20 క్వశ్చన్ కూడా చూడండి ఏమి ఇచ్చినాడంటే, ఒక టైర్కి 3 పంక్చర్లు పడ్డాయి, ఇంతకుముందు 2 ఇప్పుడు 3 పడ్డాయంట, రైట్. అయితే మొదటి పంక్చర్ని 9 నిమిషాల్లో ఫ్లైట్, తర్వాత రెండవది 18, తర్వాత మూడవది 6 అనుకోసి అంటున్నాడు. చూడండి మనకి ఫస్ట్ది ఎంతంట 9, రెండవది 18, మూడవది 6 నిమిషాలు అంటాడు. సో మనకి 3 కలిసి ఎల్సిఎం కనుక్కోవచ్చా లేదా. సో 3 ఎల్సిఎం ఎంత, పెద్ద నెంబర్ 18, 9 2 18, 6 3 18. సో మనకి ఏమవుతుంది 18. సో 9 2 18, 18 1 18, 6 3 18. సో ఓవరాల్గా 3 కలిపి కలిసి ఆ టైం మొత్తం టోటల్ ఎంత ఉంటుంది మనకు వరకు
టోటల్ వర్క్ ఎంత ఉంటుంది కింద 18. సో మనకి 3 కలిపే కదా అంటున్నాడు. సో 3 కలిపిన క్వశ్చన్ ఎంత అవుతుంది 6. సో 6 ఒక అట్లా 6. సో 3 కలిపి ఆ టైర్ని ఫ్లాట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది 3 minutes, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 చూడండి ఏమి ఇచ్చినాడు. రైట్, ఏ ఒక ఇంటి పెయింట్ వేయటకు 55 రోజులు సమయం తీసుకుంటాడంట. బి 66 రోజులు సమయం తీసుకుంటాడంట. సితో కలిసి ఇద్దరు 12 రోజుల్లో పని పూర్తి చేస్తే అనకసి అంటున్నారు. చూడండి మనకి మంచి క్వశ్చన్ ఇది, కొంచెం జాగ్రత్త చూడండి. రైట్, మనకి ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడంటారా 55 రోజుల్లో చేస్తాడంట. బి ఒక్కడైతే 66 రోజుల్లో చేస్తాడంట. అప్పుడు అట్లా కాకుండా సితోన అంటే ఏ ప్లస్ బి ప్లస్ సిని కలిసి సితోనే వీళ్ళిద్దరు కలాలి అంటే అప్పుడు ఎంతమంది కలాలి మొత్తము 3 కలాలి. అట్లా సో అక్కడ చూడండి 3 కలలేదు, సితో వాళ్ళిద్దరు కలిస్తే అంటే అప్పుడు ఎంతమంది అవుతారు మొత్తం 3. సో 3కి కలిసేసి నా 12 రోజులు అయిపోతుందంట 12 రోజులు అయిపోతుందంట. 3 కలిసేస్తే ఎన్ని రోజులు అయిపోతుందంట 12 రోజులు అయిపోతుంది. అయితే పని పూర్తి చేస్తే సి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు అనేది క్వశ్చన్. సి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడో కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంట సి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడో కనుక్కోవాలని క్వశ్చన్ అంటున్నాడు. సో మనకి ఇప్పుడు ఏం చేయమని చెప్తే మీకు 55 తర్వాత 66 తర్వాత 12కి ఏం కనుక్కోవాలి మనము ఎల్సిఎం కనుక్కోవాలి. సో మనకి ఎల్సిఎం ఎంత చెప్పండి. సో మీరు అక్కడ దిక్కులు చూడకూడదు, నార్మల్గా మీకు తెలుసు కదా మీకు ప్రొసీజరు. సో మీకు పెద్ద నెంబర్లు వచ్చినప్పుడు కొంచెం ఏం మోమాట పడుకోకున్నట్లు ఎల్సిఎం చేసి పెద్దది తెలిసే లేదా చెప్పండి. 11తో పోతే కదా 11 5 55 11 6 66 12 ఉంటుంది. సో మనకి ఏముంటుంది 5 అనేది ప్రైమ్ నెంబర్. సో మనకి 3తో చేసి అయిపోతుంది కదా 3 2 6 3 4 12. సో నెక్స్ట్ 2తో చేయండి 2 1 2. సో అన్ని ప్రైమ్ నెంబర్లు వచ్చినాయా అనేది చెప్పండి. 11 3 33. సో 33 ఇంటూ 2 చేసి 66. 5 2 10 కదా కాబట్టి ఎంత వస్తుంది 660, రైట్. సో ఇప్పుడు 660 అంటే 55 660 ఇది ఆడిపోతుంది చెప్పండి. 12తో పోతుంది 12 5 60 మళ్ళీ 12 5 60 అంటే 660 వెళ్ళిపోతుందనే లేదా. సో 66 66 10 వల్ల 660. సో నెక్స్ట్ 12 కట్ల కూడా ఆడిపోతుంది 12 5 60 12 5 60 అంతే. ఇప్పుడు 55 12 కట్టలు వచ్చిందంటే 12 కట్టలు ఆడొస్తుంది 55 కదా వచ్చింది. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నాడు అంటే చూడండి ఇక్కడ మనకు 3 కదా ఇచ్చింది ఏబిసి 3 ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది 55, 3 కలిపి 55. ఏ ఒక్కంది ఎఫిషియన్సీ ఎంత ఉన్నది 12, బి ఒక్కంది ఎఫిషియన్సీ ఎంత ఉన్నది అంటే మనకి ఇప్పుడు చూడండి ఏబిసి 3 కలిపి ఎఫిషియన్సీ మనకి ఎంత వచ్చింది 55 ఉంటుంది. ఏబిది మాత్రం ఎంత వచ్చింది ఏ 12 బి 10 అంటే మొత్తం ఎంత అవుతుంది వాళ్ళ ఇద్దరిది అంటే మనకి తీసేసి మనకి సి ఒకటే కదా అప్పుడు మిగిలేదు. 3 నుంచి 2 తీసేసి సి ఒకటే కదా మిగిలేదు. సో తీసేసి 5 నుంచి 2 పోతే 33. సో మనకి ఏం చేయాలి వీళ్ళిద్దరు ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు సి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఇది సి యొక్క ఎఫిషియన్సీ ఎంత 33. సో బై 33. సో 33 ఒక అట్లా 33 2. సో పక్కన 0 ఉంటుంది కాబట్టి 0. సో మనకి ఎన్ని రోజులు పడుతుంది టైం 20 days. ఇరవై 22 29 30 22 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు. ఏ మరియు బి కలిసి ఒక పనిని 3/2/3 రోజుల్లో పూర్తి చేయగలరు అంట. ఎవరురా ఏ మరియు బి. సో కొంచెం జాగ్రత్తగానండి ఇది ఏ బి ఎన్ని రోజులు వేస్తారంట 11 3 సరే. సో 3 2/3 అంటున్నాడు. సో 3 2/3 అంటే ఏమని రాయొచ్చు సో 11/3. అలాగే నెక్స్ట్ బీసీ ఎన్ని రోజులు చేస్తున్నారని చెప్తున్నారు 3 1/7 అంటే ఏమని చెప్పవచ్చు సిబినా సిబి అన్న బీసీ అన్న ఒకటే కదా సిడీనా ఓకే అంటే సిడి ఇచ్చినారా ఓకే సిడి ఇచ్చినారంట ఓకే సిడి ఎంత ఇచ్చినారా 3 1/7 అని లేదా రైట్ 3 1/7 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే రైట్ చూడండి అయితే ఏమంటున్నాడు ఓవరాల్గా ఏబిసిడి 4 కలిసి ఆ పని 2 రోజుల్లో చేస్తారని క్వశ్చన్ అడుగుతున్నా. మనం ఈజీగా చేయొచ్చు కదా ఇప్పుడు చెప్పండి. సో మనకి ఏం చేయాలి మీకు చెప్తే పైన వాటిలో మాత్రమే ఎల్సిఎం అనుకుంటే చాలు. 11 22 ఎల్సిఎం ఎంత 22. సో మనకి 11/3ని ఏదో ఒక నెంబర్తో ఇంటి చేయాలి. మీరు రాయకూడదు ప్రతిసారి మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తాను. 22 రావాలంటే 11 నేమ్తో ఇంటి చేసేది వస్తుంది 11 2 22 నార్మల్గా. కాకపోతే ఇది 2 రావాలంటే ఇంటూ 2 రావాలంటే ఎక్స్ ప్లస్ ఎంత రావాలా 3 కర్రలు ఏం పోతుంది 2 రావాలంటే 3 2
6. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది 6. సో నెక్స్ట్ 22/7 రావాలని కష్టం మనకి ఇది ఏముంటుంది ఏంటి చేయాలా 7 ఉండదు కాబట్టి 7 క్యాన్సిల్ కాబట్టి ఏముంటుంది ఏంటి చేయాలా 7. సో మనకి A + Bకి కెపాసిటీ ఎంత 6, సిడికి కెపాసిటీ ఎంత 7. సో ఓవరాల్గా ABCD కలిపి ఎంత రోజులు చేస్తారు కదా అడిగింది. సో టోటల్ వర్క్ ఎంత 22. సో 6 + 7 ఎంత, సో మనకి ఎన్ని రోజుల్లో చేస్తారు వర్క్ అనేది రైట్. హాఫ్ వర్క్ అడిగినాడా, సరే హాఫ్ వర్క్ అని అంటే ఎంత అవుతుంది ఇది, సో 11/13. సో మనకి ఆప్షన్స్లో చూడండి ఏమి ఇచ్చినాడు రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 చూడండి. రాఘవ్ మరియు ఆదిత్య ఒక పనిని 3 రోజులే చేయగలరంట, ఇద్దరు కలిసి. రాఘవ్ మరియు ఎవరు ఆదిత్య. రాఘవ్ ఆదిత్య ఎన్ని రోజులే చేస్తారంట 3 రోజులే చేయగలరంట. అలాగే నెక్స్ట్ ఇంకా ఏమన్నాడు ఆదిత్య అండ్ ఇషాన్. చూడండి ఇక్కడ ఆదిత్య మరియు ఇషాన్ ఎన్ని రోజుల్లో చేస్తారంట 4 రోజుల్లో చేస్తారంట. ఇక్కడ చూడండి మనకి కామన్గా ఇచ్చినండి ఇప్పుడు దీంట్లో. ఇంతకు ముందు మనకి ఏం కామన్గా ఇవ్వలేదు, బట్ ఇక్కడ రాఘవ్ ఆదిత్య ఉన్నాడు, ఇక్కడ ఆదిత్య ఇషాన్ ఉన్నాడు రైట్. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారంట 4 రోజుల్లో చేస్తారంట. అయితే నెక్స్ట్ ఏమంటున్నాడు మళ్ళీ ఇషాన్ మళ్ళీ రాఘవ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు ఇషాను తర్వాత రాఘవ ఇచ్చినాడు. సో మళ్ళీ ఇషాన్ రాఘవ కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారంట 6 రోజుల రైట్, 6 రోజుల్లో చేస్తారంట. అయితే ఓవరాల్గా ఏం అడిగినాడు క్వశ్చన్ మనం వెళ్ళి ముగ్గురు కలిపి మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేశారనేది క్వశ్చన్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీరు ఇక్కడ చూడండి. నార్మల్గా మీకు వీటికి ఏం కనుక్కుంటాం, వీటికి ఏం కనుక్కుంటాము ఎల్సిఎం కనుక్కుంటాం. సో ఎల్సిఎం కనుక్కుంటే ఎంత వస్తుంది చెప్పండి 12 అనేది ఎల్సిఎం వస్తుంది. 12 అనేది ఏమొస్తుంది ఎల్సిఎం వస్తుంది. అప్పుడు చూడండి 12 ఎక్కడ 12 అనేది 3 ఎక్కడ ఆడిపోతుంది 3 4 12 4 3 12 6 2 12. సో ఈ 4 + 3 + 2 అనేది ఏంటిది ఎఫిషియన్సీ సామర్థ్యమే కదా. అంటే ఇప్పుడు ఈ 4 + 3 + 2 అంటే ఎంత అవుతుంది మొత్తము, కానీ 9 ముగ్గురు కలిపి ఎఫిషియన్సీ ఇది కాదు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎవరు చదువుతున్నారు రాఘవ ఆదిత్య, దీంట్లో ఎవరు ఉన్నారు ఆదిత్య ఇషాన్, ఇక్కడ ఎవరు ఉన్నారు ఇషాన్ రాఘవ్. అంటే చూడండి రాఘవ ఎన్నిసార్లు వచ్చినాడు, ఆదిత్య ఎన్నిసార్లు వచ్చినాడు, ఇషాన్ ఎన్నిసార్లు వచ్చినాడు, అంటే ముగ్గురు 2 సార్లు వచ్చినారు. అంటే ఈ ఎఫిషియన్సీ అనేది ఏముండదు డబల్ ఉంటుంది. ఇద్దరు వచ్చినారు కదా యాక్సిడెంట్ ఒక్కొక్కరే రావాలి, వాళ్ళు ఒక్కొక్కరు ఎన్నిసార్లు వచ్చినారు 2 సార్లు వచ్చారు. అంటే ఎఫిషియన్సీ అనేది ఏమవుతుంది ఇక డబల్ ఉంటుంది. అంటే మనం దీన్ని ఏం చేయాలి ఇప్పుడు బై 2 చేయాలి. అంటే మనకి ఎఫిషియన్సీ ఎంత అవుతుంది రైట్. సో ఇప్పుడు చెప్పండి టోటల్ వర్క్ ఎంత 12 రైట్. సో వాళ్ళు ముగ్గురు కలిపి వర్క్ ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది, సో మనకు పాయింట్ వాళ్ళంటే పాయింట్ 0 పెట్టుకుంటే చాలు కదా రైట్. సో మనకి చెప్పండి ఏమిటితో పోతుంది 5 9 45 5 2 10 5 4 20. సో 3 8 24 3 9 9. సో అంటే మనకి ఏమవుతుంది 3 8 6 2/3 days అంతే కదా, 2/3 రోజులు. సో మీకు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ డబల్ వచ్చినప్పుడు ఏం చేయాలి, నార్మల్గా డబల్ వచ్చినప్పుడు ఏం చేయాలా ఎఫిషియన్సీ అనేది డబల్ అయి ఉంటుంది. ఒక్కసారి చూసుకోండి. సో ఇక్కడ రిపీట్ అయినాడు నెంబర్ ఏం చేసినారు మెంబర్స్ రిపీట్ అయినారు. అంటే ఒక్కొక్కటి ఎన్ని సార్లు వచ్చినాడు 2 సార్లు వచ్చినాడు. అంటే ఎఫిషియన్సీ కూడా ఏమైంటుంది వాళ్ళది డబల్ అవుతుంది కాబట్టి మనం దాన్ని ఏం చేయాలా హాఫ్ చేసుకోవాలన్నమాట రైట్. సో అదొక పాయింట్ అనేది ఇక్కడ మనం ఐడెంటిటీ గుర్తు చేసుకొని పెట్టుకోండి రైట్. క్వశ్చన్ నెంబర్ 30 చూడండి ఏమి ఇచ్చినాడు అనేది. ఏ మరియు బీలు ఒక పనిని 12 రోజుల్లో చేయగలుగురంట. ఏ మరియు బీలు ఇద్దరు ఇచ్చినట్టు చూడండి. ఏ బీలు ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారంట 12 రోజుల్లో చేస్తారంట. అలాగే నెక్స్ట్ బీసీలు 15 రోజుల్లో చేస్తారంట. అలాగే సిడీలు 25 రోజుల్లో చేస్తారు. ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లోనే చేస్తారనేది అని అడిగింది. అది సి అంటే చూడండి సి + ఏ వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారని క్వశ్చన్ అడిగినారా సిఏనా ఓకే. సిఏ అంటే ఇక్కడ ముగ్గురు కలిసి ఎన్ని రోజులు చేస్తారని అడిగినారా, ఏ ఒక్కడే ఎన్ని రోజులు చేస్తారని క్వశ్చన్ అడిగినారా ఓకే. చూడండి జాగ్రత్త చూడండి, దీన్ని సేమ్ ఇదే ప్యాటర్న్లో ఉంటుంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. సో మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ మనం ఏం చేయాలా ఎల్సిఎం అనుకున్నాం. సో 12కి 15కి ఎల్సిఎం ఎంత 60. సో 12 5 60 15 4 60 23 60. మీరు ఏది తీసుకున్నా వస్తుంది ఎల్సిఎం 120 తీసుకున్నా వస్తుంది. ఇక్కడ ఏం లేదు టైమ్ అండ్ వర్క్లోనా ప్రైమ్ నెంబర్స్తోనే చేయాల్సిన అవసరం లేదు. ఏ నెంబర్ తీసుకున్నా మీకు టైమ్ అండ్ వర్క్ అనేది వస్తుంది రైట్. టైమ్ అండ్ వర్క్లో ఎట్లయినా చేయొచ్చు. సో ఇక్కడ చూడండి అప్పుడు మీకు ఏం చూడండి ఏ డబల్ వచ్చినాడా లేదా, బి డబల్ వచ్చినాడా లేదా, సి డబల్ వచ్చినాడా లేదా. అంటే నాకు ఓన్లీ ఏ + బి + సి ముగ్గురు కలిపి ఎఫిషియన్సీ కావాలంటే ఇది 5 + 4 ఎంత 9 9 1 3
సో 12 ఏం చేయాలా బయట సో 2 కార్డుల 212 అంటే ముగ్గురు కలిపి ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది 6 ముగ్గురు కలిపి ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది 6 వాడు ఎవరిని అడిగినాడు ఏది ఒక్కటే అడిగినాడు సో ముగ్గురితో కలిపి 6 అయినప్పుడు చూడండి దాంట్లో బీసీడీ ఎంత ఉంటుందంట బి మరియు సి కలిపి ఎంత ఉంటుంది 4 అంటున్నాడు మరి ముగ్గురితో కలిపి ఎంత 6 సో ఏబిసిడి అయితే 6 అందులో బీసీని తీసేసి ఎవరు మిగులుతారు ఇంకా ఎంత మిగులుతుంది ఇంకా 2 మిగులుతుంది సో టోటల్ వర్క్ ఎంత ఉన్నది మనకి 60 సో మనకి ఏ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది ఇప్పుడు 2 కదా వచ్చింది అది సో అప్పుడు 2 సో 2వ కార్డుల సో మనకి ఎన్ని రోజులు చేస్తారు ఏ ఒక్కడే ఆ పనిని 30 రోజులు చేస్తారు ఒకవేళ బి ఒక్కడే అడిగినాడు అనుకో మనం ఏం చేయాలి ముగ్గురు ఎవరు ఉన్నారు ముగ్గురు ఎఫిషియన్సీ ఎంత ఉన్నది 6 ఉన్నది సో అప్పుడు మనకి ఒక బి కావాలనుకుంటే ఏం తీసేయాలి మనకి సిఏ తీసేయాలి ఎందుకంటే సిఏ తీసేసి ఎవరు ఉంటారు బి ఉంటాడు ఒకవేళ మనకి బి అడిగినాడు అనుకో ఎవరిని తీసేయాలా సిఏని తీసేయాలి ఒకవేళ సి కావాలనుకుంటే ఎవరిని తీసేయాలి మనకి ఒక సి ఒకటే మిగిలాలంటే ఏబిని తీసేసి అయిపోయి కదా ముగ్గురు ఏబిసిల నుంచి ఏబి తీసేసి ఎవరు ఉంటారు సి ఒకటే ఉంటుంది సో ఎవరిదని అడగవచ్చు అర్థమైనా సో మనకి ఇప్పుడు ఏ అడిగినాడు కాబట్టి ఏ ఎఫిషియన్సీతో చేయండి ఆన్సర్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ కాన్సెప్ట్ ఇది 34 35 36 ఒక 3 లెక్కలు చూద్దామండి రైట్ చూడండి ఒక పనిని ఏ మరియు బి విడివిడిగా 12 రోజులు మరియు 16 రోజులు చేయగలుగుతారంట ఏ ఎన్ని రోజులు చేయగలుగుతారంటారా 12 బి సో 16 రోజులు చేయగలుగుతారంట అట్లా చేయగలిగితే వాళ్ళిద్దరు కలిసి 4 రోజులు పనిచేసినారంట ఎన్ని రోజులు 4 రోజులు పనిచేసినారంట 4 రోజులు పని చేసిన తర్వాత బి ఆ పనిని వదిలి వెళ్ళాడట బి ఆ పనిని ఏం చేసినాడు నెక్స్ట్ వదిలేసి వెళ్ళిపోయాడట అయితే మిగతా పనిని ఏ ఒక్కడే పూర్తి చేసినాడట అయితే మొత్తం పని పూర్తి అవ్వటకు ఎన్ని రోజులు పూర్తి పడుతుంది ఇప్పుడు నార్మల్ ఫస్ట్ మనకి ఏం చేయాలి అంటే క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం కనుక్కోవాలి రైట్ సో మనకి 12కి 16కి ఎల్సిఎం ఎంత సో 12 48 16 48 సో వాళ్ళు ఇద్దరు కలిసి పనిచేసినారు ఫస్ట్ అయితే సో ఇద్దరు యొక్క కెపాసిటీ ఎంత ఉంటుంది ఒకటి 4 ఉండదు ఇంకొకరిది సో 4 + 3 ఎంత 7 ఇంటూ ఎన్ని రోజులు చేసినారు ఇద్దరు కలిసి కాబట్టి 4 రోజులు అంటే 4 రోజులు ఎంతవరకు అయిపోతుంది 7 4 అంటే 28 యూనిట్లు అయిపోతుంది పని మొత్తం పని ఎంత ఉంటుంది మనకి 48 యూనిట్లు ఉండదు సో ఈ 48 యూనిట్లో మనకి ఎంత పని అయిపోయింది ఇప్పుడు అంటే ఇంకా ఎంత పని ఉంటుంది ఈ 20 యూనిట్లు వాళ్ళు ఎన్ని రోజులు కలిసి చేసిండేది 4 రోజులు చూడండి అంటే 4 రోజులు మొత్తం పని ఎన్ని రోజులు అయిపోయింది అని అడిగినాడు ఆల్రెడీ ఇది ఎన్ని రోజులు చేసినారు ఇక్కడ 4 రోజులు పని అనేది చేశారు సో ఇంకా మనకి 4 రోజులు అయిపోయిన తర్వాత ఇంకా 12 యూనిట్లు ఉండదు 20 యూనిట్లు ఉండదు అర్థమైంది ఇది సో నేను ఏమంటే టోటల్ వర్క్ ఇది టోటల్ వర్క్ 48 వాళ్ళిద్దరు కలిసి 4 రోజులు పనిచేసినాడు అన్నాడు కాబట్టి వీని యొక్క ఒక రోజుకి ఎంత చేస్తాడు వీడు 4 యూనిట్లు వీడు ఎన్ని యూనిట్లు చేస్తాడు అంటే ఇద్దరు కలిపి ఎన్ని రోజులు చేస్తే ఒక రోజుకి 7 యూనిట్లు అట్లా 4 రోజులు ఎన్ని చేస్తారంటే 28 యూనిట్లు కానీ మనకు పని ఉండేది ఎన్ని యూనిట్లు 48 సో తీసేసి ఎంత వస్తుంది 20 అంటే ఇంకా 20 యూనిట్లు పని మిగిలి ఉండదు దీన్ని ఇప్పుడు ఎవరు చేయాలంట మరి ఏ కెపాసిటీ ఎంత ఉన్నది బై ఏం చేయాలా 4 సో 4వ కార్డుల అంటే మనకి ఎన్ని రోజులు చేస్తారు ఏ నోడు మిగిలిన పనిని 5 రోజులు సో ఆల్రెడీ ఎన్ని రోజులు చేస్తారు ఇక్కడ అంటే మొత్తం ఎన్ని రోజులు అయినట్లా సో 9 డేస్ అంటే మొత్తం పని ఎన్ని రోజులు అయిపోయింది ఇద్దరు కలిసి 4 దినాలు చేసినాడు ఒక్కడే సో మొత్తం 9 రోజులు పని అయిపోయింది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చూడండి 35 క్వశ్చన్ నెంబర్ చూడండి ఏమి ఇచ్చినాడు అనేది పి అను ఒక వ్యక్తి ఒక పనిని 40 రోజుల్లో పూర్తి చేయగలుగుతాడంట పి అనే వ్యక్తి ఎన్ని రోజుల్లో చేస్తాడంట 40 రోజుల్లో చేయగలుగుతాడంట ఓకే 40 రోజుల్లో చేయగలుగుతాడు అయితే నెక్స్ట్ అదే పనిని క్యూ అనే మరో వ్యక్తి 35 రోజుల్లో పూర్తి చేయగలుగుతాడంట క్యూ అనేవాడు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడంట 35 రోజుల్లో పూర్తి చేస్తాడంట అప్పుడు చూడండి మనకి ఈ రెండింటికి ఏం కనుక్కోవాలా ఎల్సిఎం కనుక్కోవాలి సో మనకి 30కి 40కి ఎల్సిఎం ఎంత మీకు రాదన్నప్పుడు మొహమాటం పడొద్దండి 40 × 40 35 కదా ఇంటి చేసినా కూడా వచ్చేస్తుంది బట్ నార్మల్గా మీరు చేయండి ఎల్సిఎం చేయండి 5 ఎంఎల్ 40 5 వల్ల 35 సో 5 ఎంఎల్ 40 40 × 7 చేస్తే ఏమొస్తుంది 280 సో మనకి ఎక్కడ పోతుంది ఇది 40 వల్ల నెక్స్ట్ 30తో ఆడిపోతుంది చెప్పండి 8తో చేయండి సో 35 × 30 ఎంఎల్ 24 అంటే 240 5 ఎంఎల్ 40 అంటే 280 రైట్ సో 8తో పోతుంది సో మనకి పి యొక్క కెపాసిటీ ఎంత
7, క్యూ యొక్క కెపాసిటీ ఎంత 8. సో మీరు ఇది కనుక్కేస్తున్నారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు చెప్పండి. పీ మరియు క్యూ ఇద్దరు కలిసి 14 రోజులు పనిచేశారంట. చూడండి ఎన్ని రోజులు పనిచేశారు వాళ్ళు, 14 రోజులు చేసినారు. 14 రోజులు ఎంత పని చేశారు చూడండి. ఒక రోజుకి పీ ఎంత 7, క్యూ ఎంత 8. సో ఇద్దరు కలిపి ఒక రోజులు ఎంత చేశారు 15. సో 14 × 15 చేసి మనకి ఎన్ని యూనిట్లు వస్తాయి చెప్పండి. 14 5 70. నెక్స్ట్ 14 1 14 1 7 21. సో 210 యూనిట్లు పని అయిపోతుంది. సో మొత్తం పని మాత్రం ఎంత ఉంటుంది మనకి అంటే ఇంకా ఎంత పని ఉండదు మనకి పెండింగ్ 285 నుంచి 210 తీసేది. సో మనకి ఇంకా ఎంత ఉండదు వరకు 70 యూనిట్లు ఉండదు. సో ఈ 70 యూనిట్ల పని ఎవరు చేయాలంట, క్యూ ఒక్కడే, అంతే కదా. పీ వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పని క్యూ ఒక్కడే చేయాలంట. సో ఈ 70 యూనిట్ల పని క్యూ ఒక్కడే చేయాలి. క్యూ ఎన్ని రోజులు చేస్తాడు, ఎంత ఉండదు మనకి కెపాసిటీ ఎంత ఉన్నది 8 ఉంటుంది. సో మనకి చేసేకి ఎంత వస్తుంది చెప్పండి. సో 8 ఎంబల 64 అంటే ఇంకెంత మిగులుతుంది 6/8 అంతే. 8 ఎంబల 64 6/8 అంటే ఇక్కడ 2 3 6 2 4 8 అంటే ఏమవుతుంది 8 3/4 అంటే వాడు ఓవరాల్ మొత్తం పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారనే క్వశ్చన్ అడిగిండేది. ఏం అడిగిండేది అయితే మిగిలిన పనిని పూర్తి చేయడానికి క్యూ తీసుకున్న రోజుల సంఖ్య అనేది కాబట్టి ఇది. ఒకవేళ మొత్తం పని 8 దినాలు అయిపోయింది అనుకుంటే 10 రోజులు చేసిన ముందు 14 + 1 8 ఎంత 22. సో 22 3/4 అవుతుంది ఒకవేళ మొత్తం రోజులు అయితే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 36 క్వశ్చన్ కూడా ఏమి ఇచ్చినాడు చూద్దాం. చూడండి ఏమి ఇచ్చాడు 36 క్వశ్చన్ అంటే ఏ మరియు బి మరియు సిలు విడివిడిగా ఒక పనిని చేస్తారని క్వశ్చన్ ఇచ్చాడు. చూడండి మనకి ఏ బిసి అనేది ముగ్గురు ఇచ్చినారు. ఎవరెవరు ఇచ్చినారు ఏబిసి అంట. సో ఏ బి తర్వాత సి. ఏ ఎన్ని రోజులు చేస్తారు చెప్పండి రా 12 రోజులు, బి 8, సి 6 రోజులే చేశారు. అంటే ఇప్పుడు ఎల్సిఎం ఎంత చెప్పండి ఫస్ట్ 12 × 24 కదా. సో 12 × 24 8 3 24 6 4 24 రైట్. సో మనకి ఇప్పుడు ఏ యొక్క కెపాసిటీ, బి యొక్క కెపాసిటీ, సి యొక్క కెపాసిటీ తెలుసు. సో వాళ్ళిద్దరు ఏం చేసినారు చెప్పండి. నెక్స్ట్ ఏమంటున్నాడు క్వశ్చన్ అంటే ముగ్గురు కలిసి 2 గంటలు పనిచేసినారంట. ముగ్గురు కలిసి 2 గంటలు పనిచేసినారంట రైట్. ముగ్గురు కలిసి 2 గంటలు. సో ఒక గంటకి వీళ్ళు ఎంత చేస్తారు చూడండి. ముగ్గురు కలిసి ఒక గంటకి ఎంత చేస్తారు. వీడు ఒక గంటకి 2 యూనిట్లు, వీడు ఒక గంటకి 3 యూనిట్లు, వీడు ఒక గంటకి 4. అంటే ఇక్కడ ముగ్గురు కలిసి ఏబిసిలు కలిసి ఒక గంటలో చేసే పని ఎంత 2 + 3 5 5 + 4 9. ఇట్లా ఒక గంటకి 9 గంటలు అయితే 2 గంటకి ఎంత అవుతుంది 18 గంటలు 18 యూనిట్లు పని అయిపోతుంది. సో మనకు మొత్తం వర్క్ ఎంత ఉండేది 24. కాబట్టి ఆల్రెడీ ఎంత అయిపోయింది మనకు వర్క్ 18 యూనిట్లు అయిపోయింది. అంటే ఇంకెన్ని యూనిట్లు ఉంటుంది ఎన్ని ఉంటుంది 6 యూనిట్లు ఉంటుంది. సో ఈ 6 యూనిట్ల పని ఎవరు చేయాలంట. అయితే చూడండి పని చేసిన తర్వాత సి ఆ పనిని వదిలి వెళ్ళిపోయినాడంట. సి అనేవాడు వదిలి వెళ్ళిపోయినాడంట. అయిన తర్వాత మిగిలిన ఇద్దరు ఆ పనిని పూర్తి చేయడానికి పట్టిన సమయం ఎంత. మిగిలిన పని ఎంత మిగిలి ఉండదు 6. ఎవరు చేయాలి సి వెళ్ళిపోయినాడంట. సి వెళ్ళిపోయినాడు ఇంకెవరు ఉంటారు ఏబి మాత్రమే ఉంటారు. సో ఏ కెపాసిటీ ఎంత, బి యొక్క కెపాసిటీ ఎంత, మొత్తం ఎంత అవుతుంది. సో బై ఏం చేయాలా. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది 5/6 లేకుంటే ఏముంటుంది 5 1 అట్లా 5 ఇంకెంత మిగిలి ఉంటుంది 1/5. సో 1/5 అని ఇచ్చినాడు 5/6 అని ఇచ్చినాడు. నిమిషాల్లో అడిగినాడు. సో నిమిషాల్లో అడిగినప్పుడు మనం ఏం చేయాలి. ఇది మనకు గంటల్లో కదా ఉండేది. సో మనం నిమిషాలు లేక మార్చాలంటే ఏం చేయాలి × 60. సో 5 1 అట్లా 5 5 2 10. సో 12 6 72. సో మనకి ఎన్ని నిమిషాలు ఇచ్చింటాడు 72 నిమిషాలు అయిపోతుంది పని. చూడండి క్వశ్చన్ నెంబర్ 39 చూడండి. ఏ మరియు బిలు ఒక పనిని వరుసగా 12 20 12 ఏ బిలు అంటారా. ఏ బి ఎన్ని రోజులు చేస్తారంటే ఏ 20 రోజులు, బి సో ఎల్సిఎం చెప్పండి ఎంత అవుతుంది. సో 20 3 60 12 అయితే అలా 60. సో టోటల్ వరకు 60. ఏకి కెపాసిటీ 3, బి యొక్క కెపాసిటీ 5 రైట్. అయితే క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూద్దామండి. ఏ ఒక్కడే ఆ పనిని పెట్టిన 4 రోజుల తర్వాత. ఇక్కడ చూడండి క్వశ్చన్ మారింది. సో ఏ ఒక్కడే పని మొదలుపెట్టిన తర్వాత 4 రోజుల తర్వాత బి కూడా చేరి ఇద్దరు పనిని పూర్తి చేశారు. అయితే మొత్తం పని పూర్తి కావడానికి ఎంత సమయం పట్టింది అని క్వశ్చన్ అంటారు. చూడండి ఫస్ట్ మనకి ఏ ఒక్కడే ఎన్ని రోజులు చేసినాడంట 3 రోజులు 4 రోజులారా 4 రోజులు చేసినాడు. ఏ ఒక్కడే పని స్టార్ట్ చేసిన తర్వాత 4 రోజుల తర్వాత బి వచ్చాడు. అంటే ఇప్పుడు ఏ అనేవాడికి ఎన్ని రోజులు చేసినాడు 4 రోజులు చేసినాడు రైట్. సో వాడి యొక్క కెపాసిటీ ఎంత ఉన్నది కెపాసిటీ 3. అంటే ఈ 4 రోజులు వాడు ఎన్ని యూనిట్లు పని చేస్తాడు వాడు 12 యూనిట్లు పని చేస్తాడు కదా. అంటే మొత్తం పని ఎంత ఉన్నది 60. సో వాడు బి అనేవాడు ఎంటర్ అయ్యేలోపు వీడు ఆల్రెడీ ఎన్ని వర్క్ చేసినాడు
అంటే 12 యూనిట్ పని అయిపోయి కొట్టేసినాడు, అయిపోయింది కదా. సో అయిపోయిందంటే ఏం చేయాలా, తీసేయాలి. సో తీసేసేయాలి ఏమొస్తుంది చెప్పండి, 8, రైట్. ఇప్పుడు మనకి ఇంకెంతవరకు మిగిలింది, 48 వరకు మిగిలింది. ఇప్పుడు ఈ 48 వరకుని మనం చేయాలా, ఎవరెవరు చేస్తారు దీన్ని, బి ఒక్కడే చేస్తాడా, బి కాదు, బి కూడా చేరి ఇద్దరు పని పూర్తి చేసి బి కూడా చేరినాడు అంటే ఏతో పాటు కలిసినాడంటే బి. అయితే లాస్ట్కి ఏమన్నాడు, అయితే మొత్తం పని పూర్తి కావడానికి ఎన్ని రోజులు టైం పట్టింది అని క్వశ్చన్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, అప్పుడు మనకి ఏబీలు ఇద్దరు కలిసి చేరి 48 అంట, అప్పుడు ఎంత అవుతుంది, 5 + 8. సో 8 ఒక అట్లా 8 అన్న అంటే మనకి ఎన్ని రోజులు అయిపోయింది, ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు. కానీ వాడు అడిగిన క్వశ్చన్ ఏమి, టోటల్ వర్క్ కంప్లీట్ కావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది అంటున్నాడు. ఆల్రెడీ ఎన్ని రోజులు చేసినాడు, సో వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు చేసినారు. సో అంటే టోటల్ ఎన్ని డేస్ అవుతుంది, సో 6 + 4 అంటే ఎన్ని రోజులు అయితే కంప్లీట్ అవుతుంది, టోటల్ వరకు 10 డేస్లో కంప్లీట్ అవుతుంది, రైట్. చూడండి ఇప్పుడు 45 క్వశ్చన్ కూడా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇంకా ఏ మరియు బిలు ఒక పనిని వరుసగా 8 మరియు 12 రోజుల్లో పూర్తి చేస్తారంట. మళ్ళీ 8, 12 ఇచ్చినాడు కదా. ఓకే చూడండి, ఏ మరియు బి ఎన్ని రోజులు చేస్తారంట, 8 మరియు 12 రోజులు చేస్తారు. సో మనకి ఎల్సిఎం ఎంత అయితే చెప్పండి, 24. 8 × 3 = 24, 12 ఏంట్ల 24, రైట్. చూడండి నెక్స్ట్ ఏమంటున్నాడు, వారిద్దరూ కలిసి పనిని మొదలుపెట్టాక పని పూర్తి కావడానికి 2 రోజుల ముందు, పని పూర్తి కావడానికి 2 రోజుల ముందు ఏ వెళ్ళిపోయినా ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అని కష్టం. సో నీకు ఒక చిన్న పాయింట్ చెప్పాలి మీకు ఇక్కడ, సో కొంచెం జాగ్రత్తగా వినండి. వాళ్ళిద్దరూ కలిసి పని స్టార్ట్ చేసినారంట, స్టార్ట్ చేసినదే మీ ఇద్దరు కలిసి స్టార్ట్ చేసినారంట. కానీ పని పూర్తయ్యే టైంకి పని ఎన్ని రోజులనైతే ఎన్ని రోజులు పూర్తయితే మనకేమని తెలుసా, తెలియదు. కానీ పని పూర్తయ్యే సమయానికి ఎన్ని రోజుల ముందు, 2 రోజుల ముందు వాడు ఏమైపోయినాడంట, వెళ్ళిపోయినాడు. అప్పుడు ఎన్ని దినాలు వాడు పని చేసినా మనం తీసేసేకి వస్తుందినా, రాదు. కాకపోతే ఈయన ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాళ్ళిద్దరు కలిసి పని చేసినారు, ఇద్దరు కలిసి పని చేసిన తర్వాత ఒక 10 దినాలు చేసిన తర్వాత ఇంకొకటి వెళ్ళిపోయినాడంటే ఆ 10 దినాల పని అనేది మనం తీసేస్తుంటే ఏం చేసేస్తుంది. కానీ వీడు ఏం చేసినాడంటే కష్టం, పని పూర్తి కావడానికి 2 రోజుల ముందు పోయినాడంట. అంటే వాడు ఎన్ని దినాలు పని చేస్తానో మనకు తెలుస్తున్నదినా, తెలియదు కదా. అంటే కానీ వాడు కంప్లీట్గా అయితే చేయలేదు. ఎన్ని రోజులు మొత్తం పని చేసేక ముందు ఎన్ని రోజులు చేయలేదు వాడు, 2 రోజులు చేయలేదు. సో ఆ 2 రోజులు మనం దీనికి యాడ్ చేస్తే సరిపోతుంది అని లేదా, అర్థమవుతున్నదినా. సో అంటే ఎప్పుడు యాడ్ చేయాలి, మనకి వాడు ఎన్ని దినాలు కంప్లీట్గా వర్క్ చేసినాడో తెలియదు మనకి. కానీ ఇంకొక 2 రోజులకి చేసింటే కినా వాడు కూడా కంప్లీట్ వర్క్ చేసినట్లే కదా, అర్థమైన వాడు కూడా కంప్లీట్ దినాలు చేసినట్లే కదా. సో దానికి యాడ్ చేసిన తర్వాత మొత్తం ఇద్దరిని కలిపి చేసేయాలని కనుక్కుంటే అయిపోతుందనే లేదా, అర్థమైందే. సో ఇప్పుడు ఎవరు వెళ్ళిపోయిందే చెప్పండి, ఎన్నో దిన 45. చూడండి ఎవరు వెళ్ళిపోయిందే చూడండి, పని పూర్తి కావడానికి 2 రోజుల ముందు ఏ వెళ్ళిపోయినా, అంటే ఏ అనేవాడు 2 రోజులు ముందే పోయినాడు. పని ఎప్పుడైతే అయిపోతానో దానికి 2 రోజులు ముందాడు. అంటే 2 రోజుల్లో వీడు ఎంతవరకు, ఒకవేళ ఉండింటికి ఎంతవరకు చేసేవాడు, 2 రోజుల్లోనే వన్ కెపాసిటీ ఎంత 3. సో ఎన్ని యూనిట్లు పని చేస్తాడు, ఒకవేళ ఉండింటికి 6 యూనిట్లు పని చేసేవాడు. కానీ వాడు చేయలేదు. కాబట్టి వీడు ఏం చేస్తారంటే యాన్ని దీన్ని కలిపితే అప్పుడు ఎంత ఇస్తే మొత్తము, అంటే ఇప్పుడు చేసినట్లే కదా వాడు. అప్పుడు ఇద్దరు వాళ్ళ లాస్ట్కి ఏమంటున్నాడు అంటే క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు, అయితే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అని క్వశ్చన్ అన్నాడు. సో అప్పుడు ఆ పని ఇద్దరు కలిసే చేసిండేది. ఇప్పుడు ఏను కూడా కలిపినామే లేదా, వాడు 2 రోజులు ముందు వెళ్ళిపోయినా కానీ లేదు, ఏ కూడా మొత్తం చేసినట్టు చేసినాడు. 30 వచ్చింది కదా యాడ్ చేసినప్పుడు. అప్పుడు ఏ మరియు బి యొక్క కెపాసిటీ ఎంత, 3 + ఎంత 5. సో బై 5, 5 ఒక అట్లా 5 అన్న. సో ఆ పని ఎన్ని రోజుల్లో అయిపోతుంది, 6 రోజుల్లో అయిపోతుంది. అర్థమైందా. సో వాడు ఎన్ని రోజులు చేశాడో తెలియక, అంటే ఇట్లా పని పూర్తి కావడానికి 2 రోజుల ముందు వెళ్ళిపోయినాడు, పని పూర్తి కావడానికి 5 రోజుల ముందు వెళ్ళిపోయినాడు అని కష్టం అన్నప్పుడు మనం ఏం చేయాలా, ఆ 5 రోజులని యాడ్ చేయాలా. ఎన్ని కంప్లీట్ డేస్ తెలియదు కదా ఎన్ని రోజులు చేశాడు అనేది. సో ఈ టైంలో మాత్రం ఏం చేయాలా, కలపాలా. ఏం చేయాలి చెప్పండి, కలపాలా అనేది గుర్తుపెట్టుకోండి, రైట్. సో మీకు ఇంకొక క్లారిటీ వస్తుంది. 46 లెక్క చూడండి, ఇంకా చూద్దాం. ఏ మరియు బీలు ఒక పని వరుసగా 45 మరియు 40 రోజుల్లో చేయగలరు అంట. ఎన్ని రోజులు అంట ఏ మరియు బీలు, ఏ మరియు బీలు 40, ఫస్ట్ 45, ఫస్ట్ ఏ 45 రోజులు, బి 40 రోజులు అంటున్నాడు. సో మనకి ఎల్సిఎం ఎంత ఇస్తుంది చెప్పండి, 360, 45 2 90, 45 4 180, 180 కూడా ఇటు పోదు. సో 45 6లో పోతుంది. సో 45 6లా కరెక్టేనా.
45 8లోనా 45 8లో పోతుంది రైటా. సో ఎందుకని కష్టం 40 × 8 4 ఎంఎల్ 32 320. సో 5 ఎంఎల్ 40 అని కష్టం 320 + 40 అంటే 360 రైట్. సో నెక్స్ట్ 40 అనేది 30 ఆడిపోతుంది చెప్పండి 49లో రైట్. సో ఇప్పుడు మనకి ఏమంటున్నాడు చూడండి, ఇప్పుడు క్వశ్చన్ చదవండి ఏమంటున్నాడు. ఎన్నోది ఇది 46 రైట్. వారు కలిసి పనిచేయడం మొదలుపెట్టిన కొంతకాలానికి ఏ అనేవాడు ఆ పనిని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడంట. అర్థమవుతున్నాయనా? వారిద్దరు కలిసి పనిచేసే సమయంకి కొన్ని రోజులు చేసినారంట. చేసిన తర్వాత ఏం చేశారంట, ఆ పనిని వదిలి వెళ్ళిపోయినాడు. అయితే మిగిలిన పనిని 23 రోజుల్లో బి పూర్తి చేశాడు అంటున్నాడు. అంటే వాళ్ళిద్దరు కలిసి చేసేదే కాకోకున్నట్ల బి ఒకటే సింగిల్గా ఎన్ని రోజుల్లో చేసినాడు 23 రోజుల్లో చేసినాడు. మరి బి యొక్క కెపాసిటీ ఎంత ఉన్నది మనకి 9 ఉన్నది. అంటే బి ఒక్కడే ఎన్ని యూనిట్లు పనిచేసినట్టు నార్మల్ కలిసి ఇవ్వకున్నట్టు వాడు సపరేట్ చేసినట్టు చెప్పండి. 9 మూల 27 9 గంటల 18 1 2. సో మనకి ఎంత అయింది 207. అంటే బి ఒక్కడికి సింగిల్గా చేసిండేది ఎంత 207 యూనిట్లు. కానీ మనకు వర్క్ ఎంత ఉన్నది. సో అప్పుడు తీసేయండి 0 చోటుకు తెగిన 3 5 0 తెగిన 5. సో మనకి చెప్పండి ఎంత ఉంటుంది. సో 153. సో ఈ 153 ఎవరు చేసింటారు చెప్పండి. ఇప్పుడు ఏ మరియు బి ఇద్దరు చేసింటారు కదా. ఇప్పుడు బి ఒక్కడే చేసిండేది ఇచ్చినాడు. సో ఈ మిగిలిన వర్క్ ఫస్ట్ వాళ్ళు ఇద్దరు చేసినారని చెప్పినాడు కదా. సో ఇద్దరు ఎంత కెపాసిటీ ఎంత అవుతుంది 9 + 8 ఎంత 17 బై ఎన్ని చేయాల 17. సో 17 ఒక అట్లా 17 9 153. సో మనకి ఎన్ని రోజులు చేస్తారు వాళ్ళు ఇద్దరు, అంటే ఇద్దరు కలిసి చేసిండేది ఎన్ని రోజులు 9 రోజులు. ఒకవేళ క్వశ్చన్ ఏమడినాడు అదే అడిగినాడు వేరేది అడిగినాడా. అయితే బితో కలిసి ఏ చేసింది దినాల్సింది, అంటే ఏ బీలు ఇద్దరు కలిసి చేసిండేది అయితే 9 రోజులే. అట్లా కాకుండా ఓవరాల్ టోటల్ వర్క్ ఎన్ని రోజులు అయిపోయింది అనుకుంటే ఈ 9 వాడు చేసిండేది ఎన్ని రోజులు 23 రోజులు. సో మొత్తం యాడ్ చేయాలి అర్థం. అంటే టోటల్ వర్క్ ఎన్ని దినాల్లో చేసినారంటే ఇక రైట్. ఇంకో క్వశ్చన్ చూడండి 47 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు చూడండి. ఏ ఒక పనిని 18 రోజుల్లో అలాగే బి ఆ పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు అని కష్టం అంటున్నారు. చెప్పండి ఏ అనేది ఎన్ని రోజుల్లో చేస్తారంట 18 days చేస్తారంట. బి అనేవాడు ఎన్ని రోజుల్లో చేస్తారంట 12 రోజులు చేస్తారంట. అప్పుడు మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది 36. సో 18 గంటల 36 12 ముళ్ళ 36. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చినాడో చూద్దాం. ఇద్దరు పనిని ప్రారంభిస్తారు కానీ కొన్ని రోజుల తర్వాత బి ఆ పనిని వదిలేసినాడంట. కొన్ని రోజుల తర్వాత బి ఏం చేసినాడు వదిలేసిన తర్వాత ఎవరు చేస్తాడు మిగిలిన పనిని ఏ 3 రోజుల్లో పూర్తి చేసిన మిగిలిన పనిని 3 రోజుల్లో ఏ పూర్తి చేస్తే బి పని చేసిన పని దినాల సంఖ్య ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి వాళ్ళిద్దరు కలిసి ఎన్నో కొన్ని రోజులు చేసినారు, తర్వాత వదిలేసినాడు బి అనేవాడు వదిలేసినాడు. తర్వాత ఏ అనేవాడు ఇంకా మీ పని ఉంటుంది కదా ఆ పని ఏ ఒక్కడే కంప్లీట్ చేసినాడు. ఎన్ని రోజుల్లోనా 3 daysలో అంటున్నాడు. సో మనకి ఈ 3 daysలోన ఏ యొక్క బి యొక్క కెపాసిటీ ఏ యొక్క కెపాసిటీ ఎంత అంటే ఈ 3 రోజుల్లో ఏ చేసే పని ఎన్ని యూనిట్లు 6 యూనిట్లు. సో ఈ 6 యూనిట్లు తీసేసి మనకి ఎంత ఉంటుంది ఇంకా వరకు. సో ఈ 30 యూనిట్లు ఎవరెవరు చేసింటారు ఇద్దరు కలిసేగా చేసిండేది సో మరి ఇద్దరు యొక్క కలిసేగా చేసింటారు. సో 3 + 2 ఎంత. సో 5 ఒక అట్లా 5 6 30. అంటే మనకి ఎన్ని రోజులు వాళ్ళు ఇద్దరు కలిసి చేసినారు అంటే ఏ 6 దినాలు చేస్తే బి కూడా 6 రోజులే చేసింటాడు కాబట్టి మనకి. సో బి ఎన్ని రోజుల తర్వాత వదిలి వెళ్ళాడు పనిని 6 రోజుల తర్వాత వదిలి వెళ్ళడం జరిగింది రైటా. నెక్స్ట్ వేరే మోడల్ వచ్చింది మీకు చెప్తాను నెక్స్ట్ లెవెల్ 1 కాబట్టి ఇది రైట్. చూడండి కాన్సెప్ట్ ఏముండదని కష్టం చూడండి మనకి ఇక్కడ చూద్దాం చెప్తాను.